కూడికి నడిపిస్తున్న ప్రియులు అనూకు వందనాలు. అలాగే దేవుని సేవకులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసిన జకరియానికి, వీడియో ఆఫ్ చేసిన జకరియానికి కూడా వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాలం 11వ కీర్తనలో నుంచి దేవుని వాక్యం. కీర్తనల గ్రంథం 11వ కీర్తనలో 7వ వచనం చాలు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసేది. అందరు వీడియోలు ఆన్ చేయండి, 6 అయింది సమయం. నీతిమంతులు, యథార్థవంతులు. సో నీతిమంతులు అంటే ఎవరు, యథార్థవంతులు అంటే ఎవరు? ఎందుకంటే నీతి మరియు యథార్థత అనేవి రెండు కూడా మనం ఎప్పుడు ప్రక్కనే గమనిస్తున్న అంశాలు. ఎఫెసీ పత్రిక 4:24 చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం చదువు. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకున్న వారను. రైట్, ఇక్కడ చూడండి, నీతి యథార్థత. నీతి యథార్థత. నీతి మరియు యథార్థత ప్రక్కనే ఉన్న అంశాలు అని మనం గమనిస్తున్నాం. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మనం 10వ అధ్యాయంలో 10వ వచనంలో పరిశుద్ధపరచబడ్డాం లేదా నీతిమంతులుగా తీర్చబడ్డాం అనే తర్వాత వచనం 22లో యథార్థ హృదయం అనే మాట మనం చూస్తున్నాం. సో ఇక్కడ కూడా నీతి మరియు యథార్థత అనేది రాయబడింది. ఆన్ చేయాలి వీడియోస్, వీళ్ళందరూ ఆ వీడియోస్ ఆన్ చేయాలి. సునీత సిస్టర్, గ్రేస్ గారు, చాలా మందిని అలో చేస్తున్నామేమో అనిపిస్తుంది అన్న, వీడియో ఆన్ చేసుకోపోయినా. 6 అయిపోయినా ఇంకా కూడా 5 గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా వాక్యం వచ్చి ప్రకటించేటప్పుడు కూడా వీళ్ళు ఎవరో వీడియో ఆన్ చేసుకోవట్లేదు. చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అదే ఇప్పుడు పాటలు ప్రార్థన చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, వాక్యం చదివేవాళ్ళు చక్కగా రెగ్యులర్ గా వాళ్ళు టైంకి జాయిన్ అయిపోతారు. ఎలా చేయకుండా ఉంటే వీడియోస్ ఆన్ చేసుకున్న వాళ్ళని అప్పుడు క్రమశిక్షణ వచ్చేసిద్ది. మళ్ళీ ఇది అందరికీ నేర్పిస్తున్న వాళ్ళం అవుతాం. మళ్ళీ ఎలా చేయకూడదు కూడా. ప్రతిరోజు అవునండి. మనం చెప్పిన తర్వాత వీడియోలు ఆన్ చేస్తున్నారు ఇట్లా. చూడండి, 11వ కీర్తనలో మనం నీతిమంతుడు అలాగే యథార్థవంతులు అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. సో నీతిమంతులు, యథార్థవంతులు అనే అంశంలో ఇది మనం గతంలో చెప్పుకున్నట్లుగా మరి ప్రధాన యాజకుని వస్త్రములో ఉన్న ఊరీము, తమ్మీము అనే 2 రాళ్ల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఇశ్రాయేలీలు దేవుని చిత్తం తెలుసుకోవడానికి, దేవుని చిత్తానుసారంగానే వెళ్తున్నామా లేదా అని తెలుసుకోవటానికి ఈ ప్రధాన యాజకుని యొక్క ఏఫోదులో ఈ 2 మనకు కనిపిస్తున్నాయి, ఊరీము, తుమ్మీము. సో ఊరీము అనేది, ఊర్ అంటే వెలుగు, లైట్ అని అర్థం. ఊర్ అంటే లైట్. సో క్రొత్త నిబంధనలో లైట్ అంటే రైచియస్నెస్, నీతి. కారణం ఏంటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో వాని పరిచారకులు వెలుగుదూత వేషం ధరించుకున్నారు, అనగా నీతి పరిచారకుల వేషం ధరించుకున్నారని, వెలుగు అంటే నీతి అని చెప్పడం మనం చూస్తాం. ఊరీంలో ఊరీము అంటే నీతి, తుమ్మీం అంటే అది డైరెక్ట్ మీనింగ్ యథార్థత అని కూడా అర్థం. నిందారహితులుగా ఉండుట అనే దగ్గర కూడా యథార్థంగా ఉండు అని
అబ్రహాముకి ప్రభు చెప్పాడు. నీతిమంతులు ఉన్నారు, దేవునికి స్తోత్రం, కానీ యథార్థవంతులు లేరు. సో నీతిమంతులు ఉన్నారు, యథార్థవంతులు లేరు అంటే అర్థం ఏంటంటే, సో నీతిమంతులుగా తీర్చబడిన వారిలో చాలా మంది యథార్థంగా ఉండట్లేదు. అప్పుడు ఏం జరుగుతుందంటే, వారు దేవుని చిత్తానుసారంగా సాగిపోలేరు. మన జీవితాల్లో మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, అయితే యథార్థంగా ఉన్నామా అనేది ప్రాముఖ్యమైన అంశం. ఎందుకంటే ఆదికాండ గ్రంథంలో 15వ అధ్యాయము 6వ వచనంలో అబ్రహాము దేవుని ఎదుట నీతిమంతునిగా తీర్చబడ్డాడు. 17వ అధ్యాయంలో అబ్రహాము యథార్థంగా ఉండమని ప్రభు చేత బోధించబడ్డాడు. చూడండి, 17వ అధ్యాయం 1వ వచనంలో నిందారహితుడివై ఉండుము అనే మాట దగ్గర ఏముందంటే యథార్థంగా ఉండు అని చెప్పాడు ప్రభు. ఇప్పుడు చాలా మందికి సమస్య ఏంటంటే, నువ్వు యథార్థంగా లేవు అని అంటే చాలా మంది తీసుకోలేకపోతున్నారు. సో ఇది గమనించాలి. నా ఆడియో స్ట్రక్ అవుతుందా? ఆడియో బాగానే వస్తుందా బాగానే వస్తుందండి, స్టక్ అవ్వట్లేదు. అన్నా? బాగానే ఉందండి, స్టక్ అవ్వలేదండి. ఆడియో వీడియో కూడా క్లియర్ గా ఉందన్న. ఓకే ఓకే. సో వినండి, ఆదికాండం 15వ అధ్యాయం 6లో అబ్రాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి, అది మనకు తెలిసిన వచనమే. అయితే 16వ అధ్యాయంలో ఏం చేశాడు అబ్రహాము? 3వ వచనంలో అంటే అబ్రహాము హాగరుతో వెళ్ళాడు. లేదా ఇలా చెప్పాలంటే హాగర్ అంటే సేనాయి కొండ కదా. అబ్రహాము ధర్మశాస్త్ర మూలమగు నీతిని ప్రేమించాడు అని చెప్పొచ్చు. విశ్వాసమును బట్టి నీతిమంతునిగా తీర్చబడిన వాడు ధర్మశాస్త్ర మూలమగు నీతిని ప్రేమించాడు. సో అదే యథార్థంగా ఉండకపోవటం అంటే. ఈరోజు మనం విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడిన మనలో చాలా మంది అద్భుతాల కొరకు మనం చేసే పని ఏంటంటే, అద్భుతాల కొరకు మనము విశ్వాస మూలమగు నీతి ఎంచుకొని వారంగా ఉంటాం. అంటే క్రియల మూలంగా అద్భుతాలు వెతికేవారు చాలా మంది ఉన్నారు. మరి ఓ ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మనం 40 రోజులు ఆచరించే క్రైస్తవులను చూస్తాం. పౌలు ఏం అడుగుతున్నాడంటే, మీరు ఆత్మను అలాగే పొందారా అని అడుగుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మీరు ఇప్పుడు అద్భుతాలు దినాచారాల ద్వారా వెతుకుతున్నారు కదా, 4:10 అన్నాడు. దినాచారాలు అంటే ఇన్ని దినములు ఆచరిస్తే ఆ అద్భుతాలు జరుగుతాయి. రాత్రి రాజమండ్రి నుంచి మేము వస్తుంటుంటే సుమారు ఒక 100 మంది ఆ రైల్ బ్రిడ్జ్ మీద నడుస్తున్నారు అనమాట. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు యవనస్తులు అని అడిగి మా సహోదరులు ఆపి అడిగితే గౌరీపట్నం వెళ్తున్నారంట. అంటే చూడండి, ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారంటే అద్భుతాలు వెతుకుతున్నారు. దేని ద్వారా? ఈ దినములు, మాసములు, సంవత్సరములు, ఉత్సవ కాలములు ఆచరించడం ద్వారా. సో పౌలు అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆత్మను ఎలాగే పొందారా? అంటే మీరు రక్షణ ఎలాగే పొందారా? మరి మీరు రక్షణ ఆత్మానుసారంగా పొంది అద్భుతాలు శరీరానుసారంగా ఎందుకు వెతుకుతున్నారు అనేది ఆయన క్వశ్చన్. ఇది అవివేకం అన్నాడు, ఇది భ్రమ అన్నాడు, అసలు ఇలా బోధించేవాడు మిమ్మల్ని అడ్డగించిన వాడు అన్నాడు, అతడు మిమ్మల్ని ఆ కలవరపరిచిన వాడు అన్నాడు, అలా కలవరపరిచిన వాడు తను తాను ఛేదించుకొనుటే మేలు అన్నాడు, వాడు శాపగ్రస్తుడవును గాక అన్నాడు. ఇంత సీరియస్ గా పౌలు ఎందుకు మాట్లాడాడంటే అది యథార్థ హృదయం లేకపోవటమే. ఇప్పుడు చూడండి, విశ్వాసాన్ని బట్టి నీతిమంతునిగా తీర్చబడి ఆ తర్వాత నేను యేసుక్రీస్తు నమ్మటం వల్ల నేను నీతిమంతుడు అవ్వలేదు అని చెప్పటం అనేది దేవుడే అసలు దాన్ని సహించట్లేదు. అంటే మనం ఎలాగ నీతిమంతులుగా తీర్చబడ్డాము అనేది మనం ప్రతి క్షణం ఒప్పుకోవాల్సిందే. యేసుక్రీస్తును ప్రభువు అని ఒప్పుకుంటే నీతి కలుగుతుంది. యేసుక్రీస్తుని నేను నమ్మటం వల్ల నీతిమంతునిగా తీర్చబడ్డానని ఒప్పుకుంటే మేలు కలుగుతుంది. నీకు మేలు కలగాలంటే నువ్వు ఎలా నీతిమంతునిగా తీర్చబడ్డావు అనే సంగతి నువ్వు యథార్థంగా చెప్పేసేయాలి.
కానీ నీ క్రియలు నీ ప్రవర్తన ఎట్లా ఉందంటే, ఇప్పుడు నేను దినములు ఆచరించడం ద్వారా చూడండి, చాలా మంది చాలా కాలం నుంచి పిల్లలు లేరు అనుకోండి. సో వాళ్ళు చాలా వరకు నిలబడ్డారు ఈ వాక్యంలో. గలతీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం ప్రకారం స్థిరంగా నిలిచారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, తగిన సమయమని దేవుడు మమ్మల్ని హెచ్చిస్తాడు. మేమైతే దేవుని దగ్గర నుంచి అద్భుతం పొందటానికి అనర్హులమేం కాదు. యేసు ప్రభు రక్తాన్ని బట్టి మేము ఆయన దృష్టికి నీతిమంతులుగానే ఉన్నాము. రోమ 5:9. మేము సదాకాలానికి క్రీస్తునందు లోపం లేని వారుగా సంపూర్ణంగా ఉన్నాం. హెబ్రీ పత్రిక 10:14 అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఎంత అనుకున్నా ఎవరో వచ్చి వాళ్ళని కలవరపరిచారు. ఏమనంటే, ఇప్పుడు మీరు ఒక 7 వారాలు ఉపవాసం ఉన్నారంటే, గేట్ 7 వారాలు ఉపవాసం ఉన్నారంటే తద్వారా మీరేమి సాతానుకు కాదుగా ఉపవాసం ఉండేది, దేవునికే కదా అని చెప్పారు. సో అలాగూ భ్రమపరచబడి ఇప్పుడు ఒక 7 వారాలు శుక్రవారం నాన్ వెజ్ తింటాం మానేశారు. శుక్రవారం ఉపవాసం ఉండటం స్టార్ట్ చేశారా అనుకోండి. అంటే ఇంత స్థిరంగా నిలబడినోడిని కూడా మళ్ళీ తీసుకెళ్లి దాస్యమాను కాడి క్రింద తీసుకుపోయారు. కానీ అసలు ఆ వ్యక్తి అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నాకు పిల్లలు కావాలంటే 7 వారాలు చేయమన్నారు కదా, పిల్లలు పుట్టడం గొప్ప సంగత, పరిశుద్ధాత్మను పొందటం గొప్ప సంగత అని అడగాలి ఆ వ్యక్తి. పరిశుద్ధాత్మను పొందినప్పుడు నేను 7 వారాలు చేయనప్పుడు నేను పిల్లల కొరకు ఎందుకు చేయాలా అని అడగాల. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడంటే, అయితే యోహాను ఉపవాసం చేశాడు కాబట్టి యోహాను మంచోడు, యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు తిండిపోతోళ్ళు అన్నారంట. అప్పుడు అన్నది ఇప్పుడు అంటారు. ఇప్పుడేమంటారు అంటే, ఉపవాసం చేయొద్దు అని నేను చెప్పట్లేదు, కానీ ఉపవాసం ఎప్పుడు చేయాలి? క్రొత్త నిబంధనలో ఎలా చేస్తాం ఉపవాసం? క్రొత్త నిబంధనలో ఉపవాసం గురించి రాయబడిన సందర్భాలు మీరు పరిశీలిస్తే, అది విశ్వాసం వల్ల జీవించటం, ఆ జీవాన్ని ఇతరులకు కలగాలని మరి ప్రభు కొరకు శ్రమ పడే దానిలో భాగంగా ఉపవాసాలు చేశాడు పౌలు గారు, జాగరణాలు చేశాడు. ఇప్పుడు మనలో కూడా పరిచర్లో భాగంగా ఉపవాసాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ పిల్లలు పుట్టడానికి ఉపవాస దినాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఫలానా దాని కొరకు ఉపవాసాన్ని, అంటే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠిస్తూ పాత నిబంధనలో దినాచారాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో దినాచారాలు లేవు. ఎందుకంటే పాత నిబంధన భక్తి అంతా కూడా మనుషుడు తన క్రియల వల్ల, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వల్ల నీతిని వెతుకుతున్నాడు. రోమా 10:5. ఆ వెతికేటప్పుడు మనిషిలో నీతిమంతుడని నిశ్చేత ఉండదు కాబట్టి, ఆ నిశ్చేత లేని మనస్సాక్షిలో నుంచి ఆచారాలు ఉంటాయి. వాటిని లోక మూలపాఠాలు అన్నాడు, బలహీనమైన మూలపాఠాలు అన్నాడు. అవి ఉంటాయి. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్న విశ్వాసి కూడా అదే చేస్తాడు. అలా చేయటమే యథార్థత లేకపోవటం. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన ఆచార క్రియల ద్వారా మనము దేవుని ఎదుట అంగీకరించబడి మేలు పొందుదామని ప్రయత్నం చేస్తున్నామో, మనం యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా నీతిమంతులం అయ్యామనే ఆ సాక్ష్యాన్ని ఇక్కడ ఒప్పుకోవట్లే. దాన్ని ఏమంటారు? ఇప్పుడు మేలు పొంది కొంతకాలం తర్వాత వాళ్ళ వల్ల నాకు ఏం జరగలేదు అని చెప్పడాన్ని ఏమంటారు? యథార్థత లేకపోవటం అంటారు. యేసు ప్రభువుని నమ్మటం వల్ల నువ్వు నీతిమంతుడు అయ్యావు అన్న సంగతి నువ్వు జీవితాంతం ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే యేసుక్రీస్తుకు వేరుగా నువ్వు నీతిమంతుడయ్యే అవకాశమే లేదు. అంతేనా సుమంత్? ఇప్పుడు జాబ్ రావాలి కదా, జాబ్ రావాలంటే ఏం చేయాలా? సో సుమంత్ ఏం చేస్తున్నాడంటే, బాబు రావాలంటారు. మంత్ ఆచారంలో ఉన్నాడు. ఏ మంత్? సుమంత్. సరే, ఏప్రిల్ నెల అంతా ఆచారంలో ఉన్నాడండి. ఇప్పుడు సుమంత్ మంత్ ఆచారంలో ఉన్నంత మాత్రం చేత అద్భుతం జరిగిద్దా, ఆశ్చర్యకార్యం జరిగిద్దా అని పక్కన పెడదాం. అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు నువ్వు ఎలాగూ నెలను ఆచరించడం ద్వారా ఏం చెప్తున్నావు అంటే, నేను నెల ఆచరించడం ద్వారానే పరిశుద్ధాత్మను పొందాను, నేను నెలను ఆచరించడం ద్వారానే నీతిమంతుడయ్యానని చెప్తున్నాడు అనమాట. అంటే రక్షణ పొందినప్పుడేమో యేసుక్రీస్తు దిక్కయ్యాడు. కానీ ఇప్పుడు ఆయన నమ్మటం వల్ల ఏం కాదు, నాకు ఆల్రెడీ నేను ఎన్నో చేరటం వల్ల, మా తాత చేయటం వల్ల, మా నాన్న చేయటం వల్ల, నేను కూడా చాలా చేయటం వల్లనే నేను దేవుని దృష్టికి అంగీకరించబడ్డానని ఇప్పుడు అబద్ధం ఆడతారు. కాబట్టి ఇప్పుడు మనుషులు యథార్థంగా లేరు మన విషయాల్లో అని అంటే మనం ఏమి ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే అసలు మనుషులు దేవుని విషయంలోనే యథార్థంగా లేరు. దేవుని విషయంలో యథార్థంగా ఉంటే
మీరు అందరి ఎడల యథార్థంగా ఉంటారు. ఎందుకంటే క్రొత్త నిబంధన పద్ధతి ఏంటంటే దేవుని ఎడల మనం ఎలా ఉంటున్నాం దాన్ని బట్టి మనం వర్టికల్గా ఎలా ఉంటున్నామో హారిజాంటల్గా కూడా అట్లనే ఉంటాం. ఇప్పుడు దేవుని ప్రేమించగలుగుతున్నాం అనుకోండి, సహోదరులను కూడా ప్రేమించగలుగుతాం. కానీ ఇప్పుడు మనంతటి మనం దేవుని ప్రేమించలేం. అందుకని మనం ఏం చేస్తున్నాం? ఆయనే మొదట మనలను ప్రేమించాను అనే సత్యంలో నిలుచుంటున్నాం. ఆయనే మనలను ప్రేమించాడు. ఆ ప్రేమ పొడుగు వెడల్పు లోతు ఎత్తు ఎంత తెలుసుకునే దానిలో భాగంగా ఆత్మఫలం మనలో కలుగుతుంది. సో మనం చూడని దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, తద్వారా చూసే సహోదరుని కూడా ప్రేమిస్తాం. వర్టికల్ లవ్ అండ్ హారిజెంటల్ లవ్. సేమ్ అట్లనే ఈరోజు మన విషయాల్లో ఎవరైనా యథార్థంగా ఉండట్లేదంటే, ముఖ్యంగా మీరు యథార్థంగా ఉండట్లేదంటే, నేను యథార్థంగా ఉండట్లేదంటే, యథార్థత అనేది అది ఒక అభ్యాసం. దేవుని ఎడలే మనం యథార్థంగా ఉన్నప్పుడు మనుషుల ఎడల యథార్థంగా ఏముంటాం? దేవుని ఎడలే మనం యథార్థంగా ఉండం. ఎట్లా ఉండమంటే ఆదికాండం 15:6లో క్రియలు లేకుండా నీతిమంతునిగా తీర్చబడిన అబ్రహాం. అప్పుడు అబ్రహాము జీవితంలో షారా ఉన్నది. షారా అంటే క్రియలు లేకుండా నీతి. ఇప్పుడు హాగరు దగ్గరికి వెళ్ళాడు అంటే అర్థం ఏంటి? నేను క్రియలను బట్టి నీతిమంతుడయ్యానని తర్వాత చెప్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? అబ్రహాము ప్రత్యక్షమయ్యి నీ వాగ్దాన పుత్రుడు రాకపోవటానికి ఆలస్యం ఇదే అని చెప్పాడు. గల్తీ పత్రికలో దాన్ని అర్థం చేసుకోవాలంటే, ఇదిగో నువ్వు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు అయ్యావు, కానీ మరి నీలో ఆత్మఫలం ఎందుకు లేదు? నువ్వు పరిశుద్ధాత్మను పొందావు కానీ ఆత్మఫలం ఎందుకు రావట్లే? ఫలం రాకుండా ఉండటానికి గల ఏకైక కారణం ఏంటంటే యు ఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్, బట్ నౌ యు ఆర్ సేయింగ్ దట్ యు ఆర్ జస్టిఫైడ్ బై ది లా. నువ్వు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడయ్యి ఇప్పుడు ఏం చెప్తున్నావు? నేను విశ్వాసాన్ని బట్టి కాదు, క్రియలను బట్టి నీతిమంతుడయ్యాను, ధర్మశాస్త్ర క్రియలను బట్టి. ఇంతగా అసలు గలతీలో ఉన్న వాళ్ళు పులిపిండి ఎంత కలుపుతున్నారంట? కొంచెమే. అంటే వాళ్ళు చేస్తుంది ఏదో కాదు, ఎలాగో మనం క్రైస్తవులమయ్యాం కదా, సున్నతి కూడా చేసుకుందాం అనుకుంటున్నారు అంటాడు. అప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, మీరు సున్నతి గాని పొందితే ఇంక మీలో ఆత్మఫలం కలగదు అంటున్నాడు. అదేంటి సున్నతి అనేది తప్పు ఎందుకు అయ్యిద్ది అంటే, అయ్యిద్ది. ఎందుకు అయ్యిద్ది అంటే యేసు ప్రభువుని నమ్మితే అయిపోలేదు, ఇంకా సంథింగ్ ఐ హ్యావ్ టు డూ అనేది రాంగ్ అనమాట. ఆ విధేయత నీ హృదయంలో, నీ ఆలోచనలో, నీ తలంపులో ఉండకూడదు. యేసు ప్రభువుని నమ్మటం వల్ల దేవుని దృష్టికి నీతిమంతులు అయ్యాము. ఇక సంపూర్ణమైన దేవుని యొక్క ప్రతి మేలుకు మనం అర్హులమైపోయాం. నేను ఇప్పుడు వివరించను కానీ వీలైతే ఈరోజు దండగారిలో వివరిస్తాను ఈ మెసేజ్. మీకు మాట చెప్తాను, నాకు ఆన్సర్ చెప్పండి, ఓకే? అంటే ఇప్పుడు అది వివరించట్లే, ఎందుకంటే అందులో అద్భుతమైన మెసేజ్ ఉంది, నేను తర్వాత మీకు చెప్తాను. ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చాక మరణం వెళ్తుందా? ధర్మశాస్త్రం రాకముందే మరణం వెళ్ళిందా? క్వశ్చన్ వాక్యంలో డైరెక్ట్ గా ఉంది, మీరు ట్రై చేసి చెప్పండి. ధర్మశాస్త్రం వచ్చాక ఆదాము మరణం వెళ్ళిందా? మొదలుకొని మోషే వరకు మరణం వెళ్ళని ఉందిగా. ధర్మశాస్త్రం రాకముందే మరణం వెళ్ళిందా? అది క్వశ్చన్. చెప్పండి. రాకముందే రాకముందే వెళ్ళింది. రాజేష్ అన్న చెప్పినట్లుగా రాకముందే వెళ్ళింది కదా. ధర్మశాస్త్రం వచ్చాక వెళ్ళింది అనుకోండి, ఏం జరుగుతుంది? ధర్మశాస్త్రం రాకముందు ఆదాము నుండి మోషే వరకు మరణం వెళ్ళే, కానీ ధర్మశాస్త్రం వచ్చాక మరణం వెళ్తే ఏం జరుగుతుంది? మరి మొదటి దానికి ఆన్సర్ చెప్పినట్టు ఇది చెప్పాలి, లేకపోతే మీరు ఆలోచించకుండా చెప్పేస్తున్నారని అర్థం. ఓకేనా? క్వశ్చన్ దాని ద్వారా అర్థమైంది కూడా మీకు? నీతిమంతులు ఆన్సర్ కావాలి. దాని ద్వారా కూడా నీతిమంతులు అవ్వచ్చు. తమ్ముడు ఉందుర్తి వినోద్, నీ వీడియో తమ్ముడు. అలా ఆన్ చేస్తున్నాను. చెప్పు, ర్యాన్సమ్ ఏది చెప్పు ఆన్సర్. దాని ద్వారా ధర్మశాస్త్రం ద్వారా కూడా నీతిమంతులు అవ్వచ్చు. ధర్మశాస్త్రం ద్వారా మనం అప్పుడు చేసిన వాటిని నేను బట్టి అడిగేది పాపులమని. అన్నా, మనం అప్పుడు ఆదామును బట్టి పాపులం కాదు, చేసిన దాన్ని బట్టి పాపులమని అప్పుడు. ఇది ఆన్సర్. ఆన్సర్ ఏంటంటే
ధర్మశాస్త్రము ఏ పాపాన్ని ఆరోపిస్తుంది? ఆదాము అవిధేయతను బట్టి మనం పాపులమనే పాపాన్ని ఆరోపించదు. మనం చేసే క్రియలను బట్టి మనం పాపులమని ఆరోపిస్తుంది. ఎందుకంటే అది క్రియలను బట్టే నీతిని బోధిస్తుంది కదా. అందుకని అది క్రియలను బట్టి పాపులని చెప్తుంది. అప్పుడు మనము ఆదాము అవిధేయతను బట్టి పాపులం అనే సత్యాన్ని తెలుసుకోం. ప్రశాంత్, అర్థమైందా? అర్థమైందా? ఆ? అర్థం కాకుండా ఏం రాదు. ధర్మశాస్త్రం నేనేం తర్వాత ఆ, మరణము వెళ్ళింది. ఏం మాట్లాడుతున్నావు? క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు సరిగ్గా. నువ్వు రాసేస్తున్నా ఏం రాస్తున్నావు? యేసుప్రభు ఏదో నేల మీద రాస్తున్నట్టు. నీ పక్కన నా ఫ్రేమ్ లో జాన్ కనపడుతున్నాడు. జాన్ అడిగినా ఇప్పుడు నీలా చెప్తాడు ఆన్సర్. జాన్ ఆన్సర్ చెప్పడు. నేను జాన్ అంతేగా. జాన్ పాల్ని అడుగుదాం. ఓవర్ టు పార్వతీపురం. చెప్పండి జాన్ పాల్ గారు. అదే అన్న, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపం వెళ్తే అసలు పాపం కాదు సార్. అదే మరణం వెళ్తే ఉమ్, ఆదాము అవిధేయత వల్ల మనం పాపులం అనేది తెలియబడదు. తెలియబడదు. అప్పుడు యేసుక్రీస్తు ద్వారా నీతి అనే దాని దగ్గరికి మనుషులు రాలేరు. అవును. నా క్వశ్చన్ వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చేదాకా ఆదాము నుండి ఉన్న వారిని దేవుడు ఉంచగలడా చావకుండా? సుమారు ఒక 2000 సంవత్సరాలు అనుకోండి. 2000 సంవత్సరాలు ఆదాము నుండి ధర్మశాస్త్రం వచ్చేదాకా మనుషులు చచ్చిపోకుండా దేవుడు ఉంచగలడా? అది నా క్వశ్చన్. ఉంచగలడా? దేవుడు ఉంచగలడా అంటే దేవుడికి అసాధ్యమైనది ఏముందనే లెక్కల్లో కొట్టుకొచ్చేయకండి. ఓకేనా? దేవుడు ఉంచగలడా? ఒకవేళ ఉంచుంటే ఏం జరుగుతుంది? ఆదాము నుండి మోసే వరకు ఎవరు చనిపోలేదు. ధర్మశాస్త్రం వచ్చాక మనుషులు చనిపోతున్నారు అని అనుకొని మనుషుడు తన సొంత పాపాన్ని బట్టే పాపి గాని ఆదాము అవిధేయతను బట్టి పాపి కాదు అనుకుంటారు. అవునా కదా? ఎంతమందికి అర్థమవుతుంది? కుడి చేతి చూపించండి. అందరు తలకే ఊపుతున్నారు. నాకైతే అందరు వీడియోలు ఆన్ చేసుకున్న వాళ్ళందరూ తలకే ఊపుతున్నట్టు ఉన్నారు. కానీ ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందండి. అర్థమవుతుందా? రత్నాజానికి అర్థం అవట్లేదు, ఎందుకంటే చెయ్యెత్తలేదు. తర్వాత వల్లూరి గోవిందానికి అర్థం అవ్వలేదు, ఎందుకంటే నాగమణికి చెయ్యెత్తలేదు. మౌనిక చెయ్యెత్తలేదు. ఆ చాలా మంది చెయ్యెత్తలేదు. నాగిని అర్థమైందా? అర్థమైందా? దేవుని స్తోత్రం. నీకు అర్థమైందంటే నువ్వు విన్నావని, అర్థం కాలేదంటే వాళ్ళు వినలేదని అంతే. ఆదాము నుండి మోసే వరకు ధర్మశాస్త్రం లేకపోయినా మరణం ఏలింది అంటే మరణం ఎవరి ద్వారా ఏలిందని? ఆదాము ద్వారా. ఇది మూడో ప్రశ్న. 2 ప్రశ్నలు అయిపోయినాయి. థర్డ్ క్వశ్చన్. ధర్మశాస్త్రం రాలేదు, ఆదాము నుండి మోసే దాకా మరణం ఏలిందంటే మరణం ఎవరి ద్వారా ఏలిందని? ఆదాం ద్వారా. మనుషులు సో ఎగ్జాక్ట్లీ నువ్వు మంచి చేసినా చెయ్యకపోయినా వినాలా, నువ్వు ప్రార్థనకు వచ్చినా రాకపోయినా, నువ్వు బైబిల్ చదివినా చదవకపోయినా, నువ్వు భక్తిగా ఉన్నా లేకపోయినా నువ్వు జీవించవచ్చు. నా పాయింట్ వినండి, మీరు వినాలా ఖచ్చితంగా. ఇది మీకు అర్థం అవ్వాలా. ఎందుకు జీవించవచ్చు చెప్పండి? ఇప్పుడు మనం కరెక్ట్గా ఉంటేనే కరెక్ట్గా ఉంటాం అనే మైండ్ సెట్ తీసేసి ఆదాము నుండి మోసే వరకు రాంగ్ గా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆదాము నుండి మోసే వరకు రాంగ్ గా ఉన్నవాళ్ళు. సతీష్ అన్నకి అర్థమవుతుందన్న? హైదరాబాద్ సతీష్ అన్న నా వాయిస్ క్లియర్ గా ఉందా మీకు? రైట్. ఇప్పుడు నా ప్రశ్న విన్నారా? ఆదాము నుండి మోసే వరకు రాంగ్ డూయింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తప్పుడు పని చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. ఉన్నారు. 2 భార్యలు చేసుకున్నవాడు ఒకడు ఉన్నాడు. వ్యభిచారం, దానికి ముందే నరహత్య కూడా జరిగిపోయింది. మరి వీళ్ళందరూ చేసిన తప్పును బట్టి చచ్చిపోయారా? ఆదాము తప్పును బట్టి చచ్చిపోయారా? ఆదాము మరి ఆదాము చేసిన తప్పును బట్టి చచ్చిపోతే
ఈ రోజు క్రీస్తులోకి వచ్చాక మనం ప్రార్థనకి వెళ్తే బ్రతుకుతామా, జీవిస్తామా? ప్రార్థన చేస్తే జీవిస్తామా? ఉపవాసం ఉంటే జీవిస్తామా? క్రియలు ఏమైనా మంచి క్రియలు చేస్తే జీవిస్తామా? అసలు ప్రార్థనకి వెళ్ళకపోయినా, ఏది వెళ్ళకపోయినా, అసలు ఏ మంచి చేయకపోయినా జీవిస్తామా? ఫస్ట్ మీ ఆలోచన చెప్పండి, మీ ఐడియాలజీ చెప్పండి, తర్వాత విషయాలు చెప్పుకుందాం. ఏ మంచి చేయగలను ఎందుకు జీవిస్తాం? ప్రశాంత్ చెప్తాడు ఇప్పుడు, ఎందుకంటే ప్రశాంత్ ఇప్పుడు మెలకుగా ఉన్నాడు. అంటే ప్రశాంత్ చెప్పినాను చెప్పు. ఇప్పుడు మనం క్రీస్తులోకి వచ్చాక మనం ఏ భక్తి, ఏ మంచి, ఏ సత్క్రియ, అసలు ఏది చేయకపోయినా నేను జస్ట్ క్రీస్తులో ఉన్నందుకు జీవిస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చేశారు మనోళ్ళు. ఎందుకు జీవిస్తాం? ఇంకోసారి క్వశ్చన్ చెప్తాను. కన్నడలో అడగండి ఎవరైనా. కన్నడ వచ్చండి? ఎనీవన్ నోస్ మరాఠీ? యూ కెన్ ఆస్క్ ఇన్ మరాఠీ. ఓకే. ఏమిరా తమ్ముడా నువ్వు, ఏం పాస్టర్ నువ్వు? అదే చెప్తాను, ఫోన్ ఆన్సర్ చేయి, చెప్తాను. కాలేబ్ అన్నకు ఫోన్ చేస్తే చెప్తాడు నీకు క్వశ్చన్. వదిలే. మా పాలరాజు గారిని అడిగితే మొత్తం అందరిని ఎక్కడికో తీసుకెళ్లిపోతాడు ధర్మశాస్త్ర యుగంలోకి. ఈయన అడగకూడదు. మా లాజరస్ అన్న అడిగితే చెప్పడు, నవ్వుతాడు నన్ను చూసి. ఎందుకంటే మా ఇద్దరికి పెళ్లి చూపుల్లాగా ఉంటాయి ఇప్పుడు, లాజరస్ అన్నకి నాకు. తర్వాత శామ్యుయల్ పీటర్ గారు, ఓవర్ టు కాకినాడ. చెప్పండి సార్. అదే జీవిస్తాడంటే ధర్మశాస్త్రం అనేది క్రియలకు సంబంధించింది కాబట్టి ఇంకా క్రియలు లేనప్పుడే అక్కడ జీవించడం అనేది ఉండదు కన్నా. పాస్టర్ గారు అవునా. టిఫిన్ చేసేయండి, మీటింగ్ అవగానే. మైక్ ఆపేయండి ఫస్ట్. తర్వాత మా జాకోబ్ గారిని అడిగితే అసలు కొట్టిన పిండి తెగ చెప్పేస్తాడు, కాబట్టి ఆయన వద్దు. ఎవరిని అడుగుదాం? ఆశీష్, నిన్ను అడగను కానీ విను జాగ్రత్తగా. మా ఆనంద్ బాబు అన్న అసలు అడగకూడదు. ఎవరిని అడగాలి కూడా తెలుతులే, చూసారా? ఎందుకంటే మీ మీద నాకు అంత నమ్మకాలు ఇచ్చారు మీరు. సరే, జాన్పల్లి చెప్తాడు. చెప్తాముడు జాన్పల్లి. ఇప్పుడు అన్న ఆదాం నుండి మోసే వరకు నా క్వశ్చన్ మళ్ళీ తప్పులు చాలా మంది చేశారు. కయ్యను హేబేలు చంపేశాడు, వాడెవడో ఒకడు ఇద్దరు పెళ్ళాలను చేసేసుకున్నాడు, సో వ్యభిచారం జరిగిపోయింది. కానీ వాళ్ళందరూ కూడా ఆదాము అవిధేయతను బట్టే చచ్చిపోయారు. అంటే ఆదాము చేసిన పాపాన్ని బట్టే చనిపోయారు. అంటే వాళ్ళ జీవితాల్లో కూడా ఆదామే వేలాడు, అంటే ఆదాము ద్వారా వచ్చిన మరణం వేలింది. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇప్పుడు చాలా మంది ఆలోచన ఏంటంటే, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, సో దేవుడు నాకు ఇస్తున్నాడు అనే భ్రమలో ఉన్న వాళ్ళకి ఈ ఉదయకాలం వాక్యాన్ని బట్టి ఏం చెప్తున్నానంటే, అసలు నువ్వు క్రీస్తులోకి వచ్చి నువ్వు ఏమి చేయకపోయినా నువ్వు జీవిస్తావు అని అంటున్నాను. సో వాట్ మైట్ బి ద రీజన్? అసలు కారణం ఏంటి చెప్పు. అదే ఆదాము అవిధేయత వల్ల మరణం వెళ్ళింది కాబట్టి, ఈ కంటెక్స్ట్ లో మనం మాట్లాడుకున్నాం బట్టి, కాబట్టి ఇప్పుడు మనం క్రీస్తులో ఉన్నప్పుడు ఈ ధర్మశాస్త్ర సంబంధ ఏ పని చేయకపోయినా, అంటే ఈ ప్రార్థన చేయడం కానీ వెయిట్ చేయకపోయినా మనం జీవిస్తామన్న. రైట్, ఓకే. అంటే ఇంకా ఆదాం ఇంకా వల్ల వాదన. మరణం. అసలు ధర్మశాస్త్రం అనేది క్రీస్తులోకి వచ్చాక చెప్పకూడదు. అవునా? చెప్పండి, ఇంకెవరైనా చెప్తే చెప్పండి. ఆయన ప్రభు విధేయత వల్ల క్రీస్తు చనిపోడు కాబట్టి నేను జీవిస్తాను, ఆయన జీవిస్తున్నాడు కాబట్టి నేను జీవిస్తాను. రైట్, ఇలా చెప్పుకుందామా? ఆదాము నుండి మోషే దాకా ఆదామే వాళ్ళ జీవితాల్లో వెళ్ళినప్పుడు క్రీస్తు ఇప్పుడు నా జీవితంలో వెళ్తాడు. అంతే, నేనేం చేసినా చేయకపోయినా క్రీస్తు వెళ్తాడు. అది ఆన్సర్. అట్లా చెప్పాలి ఆన్సర్. అర్థమైన వాళ్ళు అలా చెప్తారు. ఇప్పుడు నేను ఇప్పుడు ఆదాము నుండి మోషే దాకా తీసుకొని టైం పీరియడ్, అందులో ఎవడు ఏం చేసినా చేయకపోయినా, మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా ఆదాము వేలేసింది. ఇప్పుడు క్రీస్తులో నేను ఏం చేసినా చేయకపోయినా క్రీస్తు వెళ్తాడు. అది ఫస్ట్ మీకు ఈ సువార్త ఇలా అర్థమైతే, బాగా అర్థమైపోతే, అప్పుడు మీరు కరెక్ట్గా జీవిస్తారు. మీరు ఏమనుకుంటున్నారంటే, మనం ఏదో చేసామనే భ్రమలోంచి బయటకు రండి. ఎందుకంటే ఆదాము నుండి మోసే వరకు ఉన్న వాళ్ళు తప్పులు చేశారు, కానీ వాళ్ళ తప్పును బట్టి వాళ్ళు చచ్చిపోలేదు, ఆదాము తప్పును బట్టి చచ్చిపోయారు.
ఈ రోజు కూడా క్రీస్తులో ఉన్న మనం మంచిని చేయటాన్ని బట్టి జీవించట్లేదు. క్రీస్తు మనలో జీవిస్తున్నాడు అంతే. క్రీస్తు జీవిస్తున్నాడు, క్రీస్తు ఏళ్తాడు. ఇప్పుడు నేను చెప్పింది ఎగ్జాక్ట్ గా అంటే మీరు అర్థం చేసుకోవడానికే మీరు ఎంత కష్టపడుతున్నారంటే మీరు బీటెక్లు, ఎంటెక్లు, పిహెచ్డీలు, డాక్టరేట్లు చేసేసారు చాలా మంది. మరి అపోస్తుడైన పౌలుకి ఇప్పటికి ఎంత దూరం ఉంది? ఆయన ఆ పాయింట్ చూడండి ఎంతలా రాశాడు. అంటే నేను ఇంతలా చెప్పినా మీలో కొంతమందికి అర్థం ఎక్కే ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చెప్పట్లేదు కాబట్టి చెప్తున్నా, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలని కాదు. కానీ మరి ఈ విషయాన్ని పౌలు చూడండి ఎలా రాశాడు. ఒకసారి మీరే తీయండి. రోమాపత్రిక 5:17 చదవండి ఎవరైనా. రోమాపత్రిక 5:17. స్పీడ్ మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకరి ద్వారానే ఏరి నెడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయంగా యేసుక్రీస్తును ఒకరి ద్వారానే ఏలుదురు. రైట్. ఇక్కడ మీరు చెప్పాల్సిన హైలైట్ చేయాల్సిన మాట ఏంటంటే మరణము ఒకని ద్వారానే వెళ్ళింది, మరి నిత్యముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే వెళ్తాను. దాని అర్థమైందా? నేను అర్థమవుతుందా? ఆదాము నుండి మోసే వరకు వాళ్ళు తప్పు చేశారు లేదా? తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు లేదా? జాను నిన్నే తమ్ముడు అడుగుతున్నాను. ఉన్నారండి. మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు? ఆదాము అవిధేయత. ఆదాము వారిలో ఏలేడు. అది ఆన్సర్ అంటే చెప్పాలి. ఆదాము వారిలో ఏలేడు. మరణము ఆ ఒక్కని ద్వారానే ఏలింది, ఆదాము వారిలో ఏలేడు. ఇప్పుడు క్రీస్తులో ఉన్నాం, యేసుక్రీస్తు మనలో వెళ్తాడు. ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని, రాత్రి మీరు నిద్రపోయారు కదా, యేసుక్రీస్తు రాత్రి జీవించాడు. ఈ ఉదయం మీరు లేచారా? యేసుక్రీస్తు ఇప్పటికీ జీవిస్తున్నాడు, ఈ రాత్రి కూడా జీవిస్తాడు. అసలు యేసుక్రీస్తు జీవిస్తున్నాడు అంటే ఆయన మన ద్వారా జీవిస్తాడు. ఆదాము చనిపోయాడు, ఆదాము వారి ద్వారా ఏలాడు. క్రీస్తు జీవిస్తున్నాడు, క్రీస్తు మన ద్వారా జీవిస్తాడు. ఎంతలా చెప్పాడు? మరి నిత్యముగా అన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మరి నిత్యంగా అని ఎందుకు అన్నాడు? ఆదాము అంటే పాపం చేసినోడు, యేసుక్రీస్తు అంటే పుణ్యకార్యం చేసినాడు. ఆదాము అంటే పడిపోయినోడు, క్రీస్తు అంటే నిలిచినవాడు. ఆదాము అంటే మనల్ని అందరినీ ట్రాక్ తప్పించినాడు, క్రీస్తు అంటే మనల్ని అందరినీ సమకూర్చినవాడు. అందుకనే క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మరి నిశ్చయముగా. తర్వాత మీరు 20:21 కూడా చదివితే కొంచెం క్రిందకెళ్ళి మరి ఎక్కువగా అనే పదం కూడా ఉంది ఇక్కడ. 15వ వచనం, మరి ఎక్కువగా, మరి నిశ్చయముగా. మీరు అండర్లైన్ చేసుకోవాలా, ఆత్మ ప్రభు మీకోసమే రాయించి పెట్టాడు అది. మీటింగ్ అయ్యాక మా జాకోబ్ గారిని మీరు ఇంటర్వ్యూ చేయండి. హనోకాన్ మీ ఫోన్ ఎత్తుతాడేమో చూసి, ఎత్తితే ప్రభుత్వం. అంతకండి మరి ఇప్పుడు ఈ అర్థం కాకుండా మరి బోధ చేస్తున్న వాళ్ళు కొంచెం పులిసిన పిండి కలిపేస్తారు. దయానందరావు అన్న మైక్ ఎందుకు ఆనైంది? నేను చెప్తావా? దయానందం అన్న, రోమాపత్రిక 5వ అధ్యాయంలో సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆదాము వెళ్తున్నాడు అంతే. కానీ ధర్మశాస్త్రం వచ్చాక ఆదాము ద్వారా వచ్చిన మరణమే వెళ్తుంది అనే సత్యం మరుగున పడిపోయింది. ఈ రోజు కూడా క్రైస్తవ్యంలోనికి ఈ ఆచారాలు వచ్చాక క్రీస్తు ద్వారానే విశ్వాసులు వెళ్తున్నారు అనేది మరుగున పడిపోయి ఎవరి సొంత నీతిని బట్టి వాళ్ళు ఏలేస్తున్నామనే భ్రమలో పోయారు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు ధర్మశాస్త్రం రానంత వరకు, ఆదాము నుండి మోసే వరకు ఎవరు కూడా తాము చేసే తప్పులు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు కయ్యనికి తెలుసు అనుకుంటున్నారో వాడు నరహత్య చేశాడని తెలియదు. అదేంటంటే అలా తెలియకుండా అలా ఉంటుందంటే అంటే మీరు సీరియస్ అవ్వకండి. ధర్మశాస్త్రం రాకముందు పాపం ఆరోపించబడదు. కాబట్టి నేను చేసిన పాపాన్ని బట్టి అనే కాన్షియస్నెస్ అతనికి రాదు. అలాగే ఈరోజు ఈ ఆచార క్రియలు అనేవి క్రైస్తవంలోనికి రాకుండా ఉంటే మేం చేసిన నీతిని బట్టి అనే కాన్షియస్నెస్ వీళ్ళకి వచ్చేది కాదు. అప్పుడు ట్రూత్ అనేది లైట్, ఆ లైట్ అనేది ఎప్పుడు ఉండేది. అర్థమైంది మీకు? ఆదాము నుండి మోసే వరకు ఎవరు కూడా మేం చేసిన తప్పులు బట్టి మేము చచ్చిపోతున్నామని ఎవరికి అనిపించదు. వాళ్ళందరూ ఎందుకు చనిపోతున్నారు అనే ట్రూత్ అక్కడ అర్థమవుతుంది. అట్లని రోజు సంఘాల్లోనికి
ఈ ఆచార క్రియలు అంటే ఇన్ని రోజులు ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేస్తే ఇది, ఇది చేస్తే ఇది, ఇది చేస్తే ఇది అనే బోధ రానప్పుడు, రే మనలో యేసుక్రీస్తు జీవిస్తున్నాడు, యేసుక్రీస్తు జీవిస్తున్నాడు కాబట్టి మనలో జీవిస్తున్నాడు, యేసుక్రీస్తు జీవిస్తున్నాడు కాబట్టి మనకు మేలు కలుగుతుంది అని తెలిసి ఉండేది. కానీ ఈ రోజు అందరికి ఎలా తెలిసిపోయిందంటే, మంచి చెడులు తెలియనిచ్చి వృక్షఫలం తిన్నాక ఇప్పుడు ఎవరి కాళ్ళకి తెలిసిపోయింది ఏమనంటే, మనకు పిల్లలు పుట్టారంటే మన శుక్రవారం మనం ఉపవాసం ఉండటం వల్ల పుట్టారు అని వీళ్ళు అనేసుకుంటున్నారు. మనకు ఉద్యోగం వచ్చిందంటే మనము ఏ సంవత్సరం కూడా ఎక్కడికి వెళ్ళటం మానలేదు, అక్కడికి వెళ్ళటం మానలేదు, అందుకనే మనకు ఉద్యోగం వచ్చింది కదా. వెళ్ళిపోతున్నాడు మళ్ళీ, అమ్మా మరియం తల్లి నీ దగ్గరికి రావటం వల్ల అమ్మా ఆరోగ్యమాత, అమ్మా నీ దగ్గర రావటం తల్లి, నీ దగ్గర రావటం వల్ల నాకు ఉద్యోగం వచ్చేసిందని గుండు కొట్టించుకొచ్చేస్తున్నాడు. ఎవడీడు? వీడి పేరు మోషే, వీడి పేరు దానియేలు, వీడి పేరు దావీదు. మా చర్చిలో పిల్లల సత్యమ్మ అని ఒక ఆవిడ ఉంటది అనమాట, చిన్న సత్యమ్మ ఆవిడ పేరు. అందరు పిల్లల సత్యమ్మ అంటారు. అంటే ఆమెకి చాలా మంది పిల్లలు, దగ్గర దగ్గర ఒక ఆదిలక్ష్మి అంటేనే అడగండి 15 మంది పిల్లలు అనుకోండి. అందరి పేర్లు బైబిల్లో ఉన్న పేర్లని పెట్టేశారు పాస్టర్ గారు, దానియేలు గారు. ఎందుకంటే ఆవిడ పెట్టమంది. ప్రతి వారం వచ్చి ఏమంటారు తెలుసా, ప్రతి వారం నా దగ్గరికి వస్తుంది ప్రార్థన. ఎవరికైనా ఆసక్తి ఉంటే జగన్నాథపురం రండి, ప్రార్థన చేయించుకోవడానికి వస్తుంది. మీరు వెనకాల నుంచి జాగ్రత్తగా వీడియో తీసుకుని వెళ్ళిపోండి. ప్రతిరోజు వచ్చి ఏమంటే తెలుసా, దావీదు తాగేస్తున్నాడు బాబు, దానియేలు తాగేస్తున్నాడు అయ్యా, ఆడు మోషేగాడు ఆడు ఆ పెళ్ళాన్ని వదిలేసాడయ్యా, ఇవే చెప్తుంది. అంటే ఆవిడ క్యారెక్టర్ స్టడీస్ వేరు, ఆవిడ దానియేలు, ఆవిడ దావీదు, ఆవిడ మోషే వేరు. ఇంకా నవ్వుకుంటున్నానంటే, అంటే ఇప్పుడు ఈ దావీదులు, దానియేలు, మోషేలు అందరూ గుండ్లు కొట్టించుకొచ్చేస్తున్నారంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము వెళ్ళాము వ్యాకులత మాత వల్ల మాకు మేలు జరిగింది అనుకుంటున్నారు వాళ్ళు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఏం తెలిసిపోయిందంటే, మనం చేసే మంచి వల్లేనేమో మేబీ నేను షిఫ్ట్ కారు కొనుక్కున్నానని దయానంద అన్న అనుకుంటున్నాడు. అట్లా అనుకుంటున్నారు చాలా మంది, ఊరికే ఎగ్జాంపుల్ చెప్పా, అట్లా అనుకుంటున్నారు. అందుకనే ప్రభు ఏమన్నాడు, మంచి చెడుల తెలివినిచ్చి వృక్షఫలం తిని ఆదాము మనలో ఒకని వంటి వాడు అయ్యాడు అన్నాడు. అంటే అర్థమైందంటే, ఈ మంచి క్రియలు, నీతి క్రియలు ఎప్పుడైతే ఇలా చేయండి ఇది జరుగుతుంది, ఇలా చేయండి ఇలా జరుగుతుంది, జరగకపోతే నన్ను అడగండి, ఇంకేమంటారు, నువ్వు దేవుడి కోసం చేస్తే దేవుడు నీకు చేస్తాడు, ఈ డైలాగులన్నీ చెప్పేయటం వల్ల ప్రజలకి ఇప్పుడు ఏ మేలు జరిగినా వాళ్ళు ఏ భ్రమలో ఉన్నారంటే, మేము చేసాం కాబట్టి. కొంతమంది ఏమనుకుంటారంటే, శుక్రవారం మా ఇంటికాడ ప్రార్థన పెట్టుకొని భోజనాలు పెట్టుకుంటానండి అంటే, మీరు డైలాగ్ విన్నప్పుడే గుర్తుపట్టేచ్చు, భోజనం పెడతాను అన్నదానికి పెట్టుకుంటాను అనే దానికి తేడా ఉంటుంది. పెడతాను అంటే అది వేరు, పెట్టుకుంటానంటే తేడా వేరు. ఏం జాకోబు గారు నవ్వుతున్నారంటే, ఇప్పుడు జాకోబు గారిని కొంతమంది ఏమనుకున్నారంటే, అయ్యగారు మీరు శుక్రవారం ఎక్కడ తినొద్దండి, నీకు నేను భోజనం పెట్టుకుంటానండి అంతే. పెట్టుకుంటాను అన్నప్పుడే నీకు తెలిసిపోవాలి ఈవిడ నా మీద చాలా పెట్టుకుందని. పెట్టిందా వేరు, పెట్టుకుంటాం వేరు. అర్థమైందా? పెట్టుకుంటాం అంటే ఏంటి, ఆమె అనుకుందంటే దేవుని దగ్గర, ఇదిగో నువ్వు కానీ నాకు కొడుకు కానీ ఈ కాలు నొప్పి తీసేస్తే నేను 7 వారాలు జాకోబాయి గారికి, పాస్టమ్ గారికి భోజనాలు పెట్టుకుంటాను అన్నమాట. ఇప్పుడు భోజనాలు పెట్టుకుంటాం అంటే మామూలు ఖర్చు పెట్టుకోరు, మామూలుగా భోజనం పెట్టేదానికంటే ఇప్పుడు ఎక్కువ పెడతారు. ఎందుకు పెడతారు? ఎందుకంటే ఎంత బాగా పెడితే ఇంకా అంత అద్భుతం జరిగిద్ది అనుకుంటారు. ఇంకా జాకోబు గారి మీద ప్రేమ కాదు అది, వాళ్ళకి జరిగే మేలు మీద ప్రేమ. జాకోబు గారు ఏమో, అమ్మా నేను తినరంటే, తినకపోతే ఎలాగయ్యారు, ఇది తినేయాలి అది తినేయాలి, అది తినకపోతే ఎలాగ, గారెలేసాను తినేయండి, బూరెలేసాను తినేయండి అంటే, ఈయన ఎంత ప్రేమ నా మీద వచ్చింది. నీ మీద ప్రేమ కాదు, నీకు పెడితే మేలు జరిగిద్ది అని అనుకుంది, మొక్కుకుంది అక్క. సరే, జాకోబు గారు కూడా జాగ్రత్తగా లాగేశాడు, మొత్తం అన్ని తినేసాడు అనుకోండి, ఇప్పుడు మేలే జరిగింది. ఇప్పుడు ఏమనుకుంటుంది, ఈసారి అయ్యగారికి అమ్మగారికి 7 కాదు 14 చేసేస్తాను అనుకుంది. 14 చేస్తాను అనుకుంటే జాకోబు గారు కూడా బాగానే ఉందిరా బాబు, కొంచెం మా విశ్వాసులు బర్నబాస్ విశ్వాసులు లాంటి వాళ్ళు కాదు, నన్ను బాగా చూసుకుంటున్నారని ఆయన అనుకుంటున్నాడు. చూసారా, ఇలాంటి క్రైస్తవ్యం చాలా చోట్ల ఉంది. కాబట్టి మీరు తినొద్దని నేను అంటలేదు, మీరు తినండి కానీ ఈ వాక్యాలు చెప్పండి కొంచెం. మీరు తినటమే కాదు, ఈ వాక్యాలు చెప్పి, అమ్మా నువ్వు పెట్టుకోవడం కాదురా పెట్టరా అని అనండి. అమ్మా నువ్వు భోజనాలు పెట్టుకోవటం కాదు నాన్న, పెట్టు అని అనండి. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి, భోజనాలు పెట్టుకుంటున్నాను
పులిహోర పెట్టుకుంటాను అయ్యగారు. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, చాలా మంది అనుకుంటున్నారంట వారం వారం నేను మజ్జిగ వేసుకుంటానండి అంటారు. మజ్జిగ వేసుకోవటం ఏంటి, మజ్జిగ వేయనండి. మజ్జిగ వేసుకుంటాను అని అంటే మజ్జిగ వేసి ఏం చెప్తుంది, ఏం వెతుకుతుంది? అదే అనమాట. మా నోటికాడు కూడు కొట్టేస్తున్నాడు పొద్దుటే. జూమ్ మీటింగ్ ఎట్టి అనుకుంటున్నారు కొంతమంది పాస్టర్లు. మీరు అనుకోవట్లేదు, కొంతమంది అనుకుంటారు, మరి ఏం చేస్తారు. కానీ వాస్తవం తెలుసుకోండి, త్వరగా క్రైస్తవుల్ని ఈ ఆచారాల నుంచి బయటికి తెస్తే అప్పుడు మనం యథార్థవంతులం అవుతాం, యథార్థమైన సేవకులం అవుతాం. ఎందుకంటే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు చెప్పండి, మేము చేసే మంచి క్రియల వల్ల మంచి జరుగుతుంది అనుకున్నారు. మరి అలాగైతే ధర్మశాస్త్రం వచ్చాక మరణం రావాలి. మరి ధర్మశాస్త్రం రాకముందే మరణం ఉందంటే అర్థం ఏంటి? వాళ్ళందరూ వారి సొంత పాపాలు బట్టి చనిపోలేదు, ఆదాము అవిధేయతను బట్టి చనిపోయారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఆదాము అవిధేయత గొప్పదా, క్రీస్తు విధేయత గొప్పదా? ఆదాము యొక్క ఒక్క అపరాధం వల్ల వచ్చిన మరణం గొప్పదా, అనేకమైన అపరాధాలకు మూలముగా క్రీస్తు చేసిన ఒక్క పుణ్యకార్యం వల్ల వచ్చే జీవం గొప్పదా? మరి ఆ జీవం గొప్పదైతే ఇప్పుడు సడన్ గా నేను హనోక్ అన్న ఏం చేయట్లేదులే, ఒకవేళ చేస్తున్నాడు అనుకోండి, ఓకేనా? హనోక్ అన్న మంగళవారం ఖచ్చితంగా మా ఇంట్లోనే ఉంటారు. ఎందుకంటే సోమవారం రాత్రి మీటింగ్ వస్తారుగా, మంగళవారం నల్లజర్లని ఉంటారు. మంగళవారం మా ఊర్లో మటన్ వేస్తారనమాట. సో ఎవరు తెస్తారు మటన్? మా కాలేబు సోదరుడు తెస్తాడు. ఇప్పుడు సత్యానోక్ గారు ఎలా అనుకున్నారు, ప్రభా ఇదిగో మా పాస్టర్ గారి ఇంటికి వెళ్తున్నాను, నేను మంగళవారం మటన్ వేసుకుంటాను, ఆ, నువ్వు నాకు ఇది చెయ్యి అని అన్నాడు అనుకోండి హనోక్ గారు. నాకు తెలిసింది అనుకోండి, నేను ఇప్పుడు ఏం చేయాలా? ఆయన చేత బలవంతంగా ఇది కనీసం 3-4 నెలలు ఆపిచ్చేస్తే ఆయన జీవితంలో ఈ 4 నెలలు ఆయన ఆచారం చేయకపోయినా అద్భుతం జరిగిద్ది. అది ఆయన చూడాలా. అది ఆయన చూసినప్పుడు నేను చెప్తాను, అప్పుడు ఏమనంటే, నిజం చెప్పండి, ఈ 4 నెలలు మీరు ఏ ఆచారం చేయకపోయినా మీలో అద్భుతం ఎందుకు జరిగింది అంటే, జీవం మీ విధేయతను బట్టి ఏలట్లేదు, జీవం యేసుక్రీస్తు విధేయతను బట్టి ఏలుతుంది. అద్భుతం మీ పుణ్యాన్ని బట్టి జరగట్లేదు, యేసుక్రీస్తు చేసిన పుణ్యాన్ని బట్టి జరుగుతుంది. అది నేను చూపించగలిగితే ఇప్పుడు హనోక్ గారిని ఎక్కడ తెచ్చినట్టు? యథార్థతలోకి తెచ్చినట్టు. సో ఇలాగ మీలో ఎంతమంది యథార్థతలోకి వచ్చారు? యథార్థంగా మీ చేతులు ఎత్తి చూపించండి. ఈ బోధ వల్ల, ఈ వాక్యం వల్ల నేను యథార్థతలోకి వచ్చాను అన్నవాళ్ళు మీ చేతులు దేవుని మహిమ కొరకు ఎత్తి చూపించండి. అది నా మహిమ కోసం కాదు, ఓకేనా? అయితే దేవునికి స్తోత్రం, ఇక అంతే. ఆ యథార్థతలోకి మీరు రావాలి. ఎందుకంటే ఇప్పుడు మోసపోయాం, భవిష్యత్తులో ఏదైనా జరిగితే మీరు ఏమంటారు తెలుసా? నేను ఏం తక్కువ చేశానని నా కొడుకుని తీసేసుకున్నామని ఎడుతారు. నిజం చెప్పనా, నిజంగా నువ్వు ఈ భక్తిలో, ఈ మూఢత్వంలో ఉండకపోతే నీ కొడుకు బతికే ఉండేవాడు. అప్పుడు నేను చెప్తాను ఆన్సర్. కానీ నువ్వు నన్ను కూడా ఓర్చుకోలేవు, అప్పుడు నన్ను కూడా నువ్వు సహించలేవు. ఏం తక్కువ చేసావండి? కొంతమంది శవం దగ్గర ఏడ్చే ఏడుపు బాగోదు. ఎట్లా ఏడుస్తారంటే, మేము ఏం తక్కువ చేసాం దేవునికి, అసలు నిన్ను ఎవడు చేయమన్నాడు? అసలు నేనుంటే అలాగ అడుగుతాను. ఆ ఏడ్చే దాని లోపల తీసుకొని నిన్ను ఎవడు చేయమన్నాడే అంట. మరి అంటాక లేదు కదా, అంటాక లేదు. వీలైతే జనవరి 1కి ఇలాంటి స్కిట్లు వేయండి, 31 రాత్రి డిసెంబర్ 25ని ఇలాంటి స్కిట్లు వేయండి. ఇంకా దయాప్రాప్తురాల నీకు శుభం ఆ స్కిట్లు మానేసి ఇవేయండి. ఇవి వేసి ప్రజలకు తెలియజేయండి. ఓ శవం పెట్టండి, ఒకటి చచ్చిపోయినట్టు బోల్డ్ మంది యాక్ట్ చేస్తారు. వాళ్ళు పెట్టి అక్కడ ఏడ్చేటట్టు పెట్టి, ఏడుతున్నది ఒకటి ఏడుతుంది కదా ఏమని, నేను ఏం చేశాను దేవా నీకు అన్యాయం, నా కొడుకుని తీసుకెళ్ళిపోయాను, దాని లోపల తీసుకెళ్ళిపోండి. తీసుకెళ్ళి దాంతో చెప్పండి, నిన్ను ఎవడు చేయమన్నాడు అసలు అని చెప్పండి. అప్పుడు మీరు సువార్త చెప్పండి, అందరికి అర్థమయ్యేది. ఏమనంటే, మన యొక్క సొంత నీతిని బట్టి దేవుడు ఒక్క అద్భుతం కూడా చేయడు. అవునా? మరి నాకు ఇది ఎవరో చెప్పలేదంటే, నీకు చెప్పలేదు కాబట్టి నువ్వు చేసుకుంటూ వచ్చేసావు. నీ నీతిని బట్టి దేవుడు ఏ అద్భుతం చేయడు, నీ విధేయతను బట్టి చేయడు. ఏం లాజరు సార్ ఏం చేస్తున్నావు ఏంటి, బాధపడుతున్నావు? ఏం చేస్తున్నావు ప్రస్తుతం? మా అయ్యగారికి ఆరోగ్యం బాగోవాలి ప్రభా, ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా క్షేమంగా రావాలా అని నువ్వు ఏమైనా పెట్టుకుంటున్నావా చేస్తారన్న, అనా? చేస్తారన్న. సంగారెడ్డి నుంచి అన్నయ్య చెప్తున్నాడు చేస్తలేదు బ్రదర్ అని. ఓకే, అందుకే దేవునికి స్తోత్రం. మీరు ఏమి చేయొద్దు, యేసుక్రీస్తు ఏమి చేయకపోయినా మీ ద్వారా వెళ్ళటం మీరు చూస్తారు. కనీసం నా మాటేనండి, ఈ వారం దాకా మీరు చేసిన ఆచారాలు ఒక 2-3 వారాలు ఆపండి. ఈ 2-3 వారాల్లో మీలో అద్భుతం జరుగుతుంది. అప్పుడు మీకు తెలుస్తుంది అద్భుతాలు జరిగేవి నీ విధేయతను బట్టి కాదు, యేసుక్రీస్తు విధేయత బట్టి.
ఇంకో మాట చెప్పమంటారా? అసలు మీ విధేయతను బట్టి మీకు పుట్టినవి మీకు జరిగినాయి అన్ని ఇష్మాయేల్ లాంటి. కానీ యేసుక్రీస్తు విధేయతలోనికి మీరు వస్తే మీకు ఇస్సాకు లాంటి మేలు కలుగుతుంది. అప్పుడు మీకు అర్థమైద్ది మీరు ఇస్సాకు లాంటి మేలులు పోగొట్టుకున్నారు ఎంతకాలం అని అర్థమైపోయింది. అంటే మీరు యథార్థంగా లేకపోవటం వల్ల ఎంత నష్టం జరుగుతుందో చూడండి. సతీష్ అన్న, ఏమనుకోద్దో మాట చెప్తానే. నువ్వేమనుకోవని తెలుసు, అనుకుంటే హృదయపూర్వకం క్షమించే. ఇప్పుడు మీటింగ్స్ బాగా సక్సెస్ అయినాయి. సతీష్ అన్న, సందీప్ అన్న, లాజర్స్ అన్న ముగ్గురు గుండు కొట్టించుకుంటే బాగుంటుందా? మీటింగ్ సక్సెస్ అయ్యాక బాగోదు. అర్థమైందా? ఎందుకంటే అసలు వాళ్ళ గుండెలోనే బాగోరు వాళ్ళ ముగ్గురు అలా జుట్టుంటేనే చాలా అందంగా ఉంటారు. సేమ్ అలాగే అసలు బాగోరు వాళ్ళు. లాజరస్ అన్న అన్నాడు అనమాట, ఏమనంటే, అన్న మనకి సంగారెడ్డి వెళ్ళే దారిలో మరియం తల్లిది ఒక మంచి మందిరం ఉందా లేదా? ఏనా ఉంది కదా, పెద్ద గుడి అది, చాలా మంది వస్తారు ఆ ప్రాంతానికి. ముంబై హైవేలో ఉంది అది. సరే, మీరు ఎవరైనా కావాలని సంగారెడ్డి వెళ్ళినప్పుడు చూడండి. సరే ఇప్పుడు ముగ్గురు అనుకున్నారా, అన్న లాజరస్ అని చెప్పాడు మా సందీపానికి సతీశానికి, పాస్టర్ గారు సందీప్ గారు మన మీటింగ్స్ కానీ సక్సెస్ అయితే మనం మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోదామండి, ఓ, వెళ్ళిపోయి మనం గుండు కొట్టించేసుకుందాం అని అనుకున్నారు అనుకోండి. అది ఎలా ఉంది చూసారా? అట్లనే ఇప్పుడు నేనేమంటున్నానంటే, మే నెల కాన్ఫరెన్స్ మీటింగ్స్ 100కు 100% సక్సెస్ అయిపోతాయి. ఎందుకంటే మనం ఏం చేయకపోయినా సక్సెస్ అయిపోతాయి. ఇప్పుడు ఎవరు కానుకలు ఎవరా అయినా సక్సెస్ అయిపోతాయి, మీరు అది నమ్మండి అంతే. ఎవరు కానుకలు ఇవ్వకపోయినా సక్సెస్ అయిపోతాయి. జనాల్లో కొంతమంది వస్తారని మనం ఎవరైతే అనుకుంటున్నాం వాళ్ళు రాకపోయినా సక్సెస్ అయిపోతాయి అంతే. ఎందుకు అయిపోతాయి? ఎందుకంటే యేసుక్రీస్తు విధేయతను బట్టి అయిపోతాయి. ఇప్పుడు ఎవడైనా యేసుక్రీస్తు విధేయతను పాడు చేయగలడా? ఇప్పుడు శామ్యుయల్ పీటరు పెళ్లి చేసేసుకొని తన భార్యతో వచ్చేద్దాం అనుకున్నాడండి ఈ మీటింగ్స్ కి. సడన్ గా పెళ్లి ఇప్పుడు అప్పుడే వద్దురా అన్నాడు వాళ్ళ డాడీ. నువ్వు కూడా వెళ్ళొద్దురా అన్నాడు హైదరాబాద్. శామ్యుయల్ పీటర్ ఫోన్ చేశాడు సతీష్ అన్నకి, అన్న కొన్ని అనివార్య కారణాల వల్ల నేను రావట్లేదు అన్నాడు. సతీష్ అన్న అప్పుడు ఏమనుకోకూడదు, శామ్యుయల్ పీటర్ లాంటోడే ఆగిపోతే మీటింగ్స్ ఎలా జరుగుతాయి అనుకోకూడదు. ఎందుకంటే శామ్యుయల్ పీటర్ రాకుండా అడ్డగించగలరు కానీ యేసుప్రభు ఆల్రెడీ ముగించిన పని ఎవడు చెడగొట్టలేడు. వినోద్ ఎంత వినోదంగా చూసి ఆ మాట. కాబట్టి మీటింగ్ సక్సెస్ అవటాన్ని ఎవడు ఆపలేడు. ఎందుకు ఆపలేడు? సక్సెస్ అయ్యేది యేసుప్రభు విధేయతను బట్టి. ఆయన ఆల్రెడీ పని ముగించాడు. ఇప్పుడు మీటింగ్ సక్సెస్ ఎవడైనా ఆపాలంటే యేసుప్రభు మరణాన్ని ఆపాలి. ఆపలేడు, ఆల్రెడీ ఆయన చచ్చిపోయాడు. దేవుని స్తోత్రం, ఆయన చనిపోయాడు, ఆ పని ముగించేసాడు, పరలోకం కూడా వెళ్ళిపోయాడు. కాబట్టి మహారాష్ట్రలో సేవ కూడా ఎవడు ఆపలేడు అనుకోలుతాడు. ఎవడు ఆపలేడు. ఎందుకు ఆపగలడు? ఎప్పుడు ఆపగలడు? మనం రాంగ్ బిలీఫ్లు ఉంటే రాంగ్ డూయింగ్స్ అనేవి జరుగుతాయి. ఈ ట్రూ బిలీవ్ లోకి వచ్చే ఈ ఉదయకాలం ఏమనంటే, నేను ప్రసంగం బాగా ప్రిపేర్ అయ్యి ఉండి చెప్పుంటే కదా అని నువ్వు అనుకోవద్దు. నేను సరిగ్గా ప్రజెంటేషన్ చేయలేకపోయినా అనుకోవద్దు. ఎందుకంటే నీ ప్రజెంటేషన్ బాగున్నా బాగోకపోయినా, నువ్వు బాగా మాట్లాడినా మాట్లాడకపోయినా, అక్కడ యేసుక్రీస్తు విధేయతను బట్టి 100కు 100% ఫ్రూట్ రావాల్సిందే. అట్లా ఎంచుకున్నప్పుడు సక్సెస్ అయిపోతాం మనం. మౌనిక అంతేనా? ఇప్పుడు జరిగే మీటింగ్స్ సక్సెస్ కాకుండా ఎవడన్నా ఆపగలడు? ఎందుకు ఆపలేడు? సక్సెస్ అయ్యేది దేన్ని బట్టి చెప్పండి? సక్సెస్ అయ్యేది యేసుక్రీస్తు యొక్క విధేయతను బట్టి. ఆ విధేయత 100కు 100% ఆయన కరెక్ట్ చేశాడు అనుకుంటున్నారు, లేదనుకుంటున్నారు? 100%. 100% ఆయన కరెక్ట్ గా ఆ విధేయత చేశాడు. కాబట్టి ఆయన చేసిన పెర్ఫెక్ట్ వర్క్ ని బట్టి ఇప్పుడు పెర్ఫెక్ట్ గా మీటింగ్ జరిగిపోతాయి. ఇంకా చెప్తాను, ఇంతకు ముందు కాన్ఫరెన్స్ లో ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా ఇప్పుడు కనిపించవు. ఎందుకంటే మీరు కరెక్ట్ గా నమ్ముతున్నారు కాబట్టి. అర్థమైందండి? ఎంతమందికి ఈ వాక్యం నచ్చుతుంది? నచ్చని వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నచ్చని వాళ్ళందరూ నచ్చుతుందా లేదా? ఏం లాదర్స్ అన్న, యేసుక్రీస్తు జీవిస్తున్నాడు కాబట్టి సక్సెస్ అయిపోతాయి. ఎందుకంటే ఆదాము చనిపోతేనే ఆదాము నుండి మోసే వరకు చనిపోయారు కదా, చచ్చిపోయారు లేదా? ఆదాము మరణం ఏలింది మెతుషాల చాలా కాలం బ్రతుకుతుంటుంటే, ఇదేంట్రా బాబు ఆదాము చచ్చినప్పుడు మెతుషాల చనిపోవాలి కదా అంటే, మెతుషాల కూడా చనిపోయాడు, కాకపోతే కొంత లేట్ అయిందంతే.
అలాగే క్రీస్తు జీవిస్తాడు, కొంత లేట్ అవ్వచ్చు కానీ జీవిస్తాడు. దయచేసి మీరెవరైతే ఏమేమైతే ఆచారాలు నమ్మారో వాటిని తీసి యేసు ప్రభునామములో ఈ ఉదయకాలం ధైర్యంగా బయటపడేయండి. ఆ పులిసిన పిండి కొంచెమే తీసి బయటపడేయండి. బేతేలులో మనం వెళ్తున్నాం, ఆ గృహ దేవతలు తీసి బయటపడేయండి, పడేయండి, మీరు మిరాకిల్ చూస్తారు. ఎందుకంటే మీరు ఎక్కడో ఇంకా మీ సొంత నీతిని అది యథార్థత కాదు. ఇంకోటి చెప్పిన, మీరు యథార్థతలోకి వచ్చాక మీకు ఎటువంటి అద్భుతమైన వచనాలు దొరుకుతాయి. నేను ఎక్కడైనా పుస్తకంలో చదివి ప్రసంగం చేస్తున్నా అనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదు. ఈ యథార్థతలో ఉంటే మీరు ఆయన ముఖ దర్శనం చేస్తారు. మీరు గ్రంథం చదివినప్పుడల్లా మీకు జుంటె తేనె దారులు దొరుకుతాయి. రాత్రి రాజమండ్రిలో వచ్చిన డీప్ రెవల్యూషన్ మీరు వినండి, తర్వాత విని ఎంజాయ్ చేయండి. మన సహోదరులు కూడా చాలా అద్భుతంగా వాక్యం చెప్తున్నారు. ప్రసాద్ అన్న, రాజేష్ అన్న, దేవుని సేవకులు చాలా బాగా చెప్తున్నారు. వారిని బట్టి ప్రభుకు స్తోత్రం. ఇప్పుడు ఇంత అద్భుతమైన రెవల్యూషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఆయన చెప్పాడు 10వ కీర్తన. ఇప్పుడు మనం చదువుకున్న కీర్తనలో 11వ కీర్తన లాస్ట్ చరణంలో ఏముంది? యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. అంటే అబ్రహాముకి ఆయన ఎంతకాలం కనపడలేదు తెలుసా? అబ్రహాము సుమారు 85లో నీతిమంతుడైతే 99 వరకు దేవుడు ఆయన కనపడలే. ఇన్ని సంవత్సరాలు అబ్రహాముకి ఆయన ముఖ దర్శనం ఎందుకు దొరకలా? ఎందుకంటే అబ్రహాము యథార్థంగా లేడు కాబట్టి. ఆయన కనిపించకపోతే ఎలా ఉంటది? ఓ పాట పాడుతున్నాంలే, నీవు కనిపించని రోజున ఒక క్షణము ఒక యుగముగా మారేని అంటున్నారు కదా. ఆ పాట పాడేవాళ్ళు నిజం ప్రభు కనపడుతున్నాడా? సరే, కనిపిస్తున్నాడా లేదనేది క్వశ్చన్, ఆన్సర్ ఎవరు చేయకండి. చాలా మంది పాటలు కానీ పాడతారు ఏమని? నీ కృపలే నీ క్షణము. కృప లేకుండానే ప్రసంగాలు ఉన్నప్పుడు కృపలేని క్షణాలు ఎన్నో బ్రతుకుతున్నారు కదా. పాస్టర్ గారికి ఇస్తే పాడతాడేమో, నీ సేవలో ఎదురైన అంటాడు కదండి. నిజంగా చూడండి, పాటలన్నీ కృప మీదే పాడతారు. కొంతమంది అయితే, అంటే మీరు కాదు, కృప కృప అనేది అర్థం కాకుండా వాక్యాలు చెప్తున్నారు. మరి ఎట్లా ఉంది ఇప్పుడు? ఇంత భయంకరంగా క్రైస్తవ్యం ఉంది. దయచేసి ఈ ఉదయకాలం తెలుసుకోండి, నువ్వు యథార్థంగా ఉంటే నీకు ప్రభు కనపడతాడు. అబ్రహాం చాలా మందిని జయించేశాడు, కానీ వీళ్ళని జయించావు కాబట్టి నువ్వు గొప్పోడు అని అనుకోవద్దు. యేసుక్రీస్తుని బట్టి గొప్పోడు అంటానికి మెల్కీసెదకు రొట్టె ద్రాక్షారసం తెచ్చాడు. సోమవారం నుండి శనివారం వరకు జయోత్సవ ర్యాలీ ఏమంది కదా. సోమవారం రాత్రి నుండి శనివారం రాత్రి వరకు జయోత్సవ ర్యాలీ జరుగుతుంది మనది. అయినా ఆదివారం రొట్టె విరిచే కూడికి ఎందుకు వస్తున్నాం? ఈ జయోత్సవాన్ని బట్టి దేవుని ఎదుట మనం ఎక్కువేం కాదు, యేసు ప్రభువుని బట్టి మాత్రమే మనం అంగీకరించబడుతున్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, జయోత్సవాన్ని బట్టి నువ్వు గొప్పేం కాదు, ఓడిపోయిన దాన్ని బట్టి నువ్వు తక్కువేం కాదు. జయోత్సవంలో ఉన్నప్పుడు బాగానే ఉంటది, ఓడిపోయిన రోజు తక్కువగా ఎంచుకుంటారేమని. ఈ వారంలో నేను ఆయన కొరకు సరిగ్గా లేను కాబట్టి మేబీ నాకు అది జరగకపోవచ్చు ఇది జరగకపోవచ్చు అని. కొంతమందికి అయితే ఉద్యోగాలు వచ్చేస్తాయి సరిగ్గా లేని రోజుల్లో. వాళ్ళు ఏమనుకుంటారంటే, ప్రభువా నేను నమ్మకంగా ఉండకపోయినా నువ్వు చేసేసావు నాయన అనుకుంటారు. నువ్వు నమ్మకంగా ఉండలేదు కాబట్టి కాదు, నమ్మకంగా ఉన్నావు కాబట్టి కాదు. యేసుక్రీస్తు విధేయతను బట్టి, ఆయన చేసిన పుణ్యకార్యాన్ని బట్టి, ఆయన చూపిన విధేయతను బట్టి, ఈ సత్యం మీకు అర్థమైతే వండర్ఫుల్ మిరాకిల్స్ జరుగు. ఈ రోజు చూడండి, మీ జీవితంలో ఎన్నడూ జరగని అద్భుతం జరిగింది. సాయంత్రం లోపు ఎవరో సాక్ష్యం పెట్టండి, ఓకేనా? సాయంత్రం లోపు మీరు సాక్ష్యం పెట్టండి. ఈ రోజు ఖచ్చితంగా ఇలా నమ్మండి, ప్రభువా నా మంచిని బట్టి కాదు, నువ్వు లేచావు మృతుల్లో నుండి, సో కార్యం జరిగింది. నువ్వు విధేయత చూపించావు, కార్యం జరిగింది. నువ్వు జీవిస్తున్నావు, కార్యం జరిగింది. ఈవెన్ దో ఐఎమ్ నాట్ డూయింగ్ అట్లీస్ట్ వన్ గుడ్ డీడ్ ఫర్ యూ, జరిగిద్ది అంతే, ఓకేనా? మీరు నమ్మండి. ఈ సాయంకాలం కాలం మీ జీవితంలో ఎప్పుడు చూడండి మిరాకిల్ జరిగింది. సో ఎవ్రీడే మన జీవితంలో ఇలా నిరీక్షించాలి. ఎందుకు నిరీక్షించాలి? ఎందుకంటే యేసుప్రభు ఒక పెర్ఫెక్ట్ వర్క్ చేసి, షేతుకు భయం, ఏనోషుకు భయం, కేనానికి భయం, మహల్లేలకు భయం, ఎరేతుకు భయం, మెతుషాలకు భయం, హనోకు భయం కదండి, లెమెక్కు భయం, నోవాకు భయం. ఎందుకు భయం? మరణం ఎలా వస్తుందా అని ఎదురు చూస్తారు వాళ్ళు. ఎందుకు ఎదురు చూస్తారు? ఆదాం చచ్చిపోయాడు కాబట్టి మరణం మనం ఎలా చూడాలి? అద్భుతాలు ఎలాగొచ్చేతారా బాబు అని భయపడాలి. అద్భుతాలు ఏ సందులోంచి వచ్చాయి? వాళ్ళు కిటికీల్లో నుండి మరణం ఎక్కుతుందని రాశాడు ప్రవక్తల గ్రంథంలో. కిటికీల్లోంచి మరణం ఎక్కుతుంది, మన కిటికీల్లోంచి అద్భుతాలు వస్తాయి.
ఏంట్రా పారిపోతున్నావు అంటే అద్భుతాలు వచ్చేస్తుందండి దారిలో పారిపోతున్నాను అనాల. మళ్ళీ అట్నుంచి ఇటు తిప్పేయాలి బండి. ఇటెందుకు వెళ్తున్నావు అంటే ఈ దారిలో వచ్చేస్తున్నాయండి అద్భుతాలు అని చెప్పాలి. ఏ దారిలో నుండి చూసిన అద్భుతాలు వచ్చేస్తుంటుంటే నువ్వు పారిపోతుంటుంటే ఎందుకు పారిపోతున్నావు ఏ దారిలో పోయిన అద్భుతాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి? అప్పుడు మరణం ఎలా వెంబడించిందో ఇప్పుడు అద్భుతాలు ఎలా వెంబడిస్తున్నాయి. ఎందుకంటే అప్పుడు ఆదాము అవిధేయత, ఇప్పుడు యేసుక్రీస్తు విధేయత. కానీ ఇక్కడ మరి ఎక్కువగా తర్వాత చెప్పండి, మరి నిశ్చయముగా అండర్లైన్ చేసుకోండి. మరి ఎక్కువగా మరి నిశ్చయం, మరి ఎక్కువగా మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అని ఒక్కని ద్వారానే వెళ్తాం. మా తాతయ్య ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాక ఈ దానియేల్ పాస్టర్ గారు అందరికి కలిపి ఒకసారి భోజనం ఇప్పిస్తున్నాడు అనమాట. ఆయన ఎవరు అన్నాడు, ఐజక్ గారు పైకి వెళ్ళి మీ ద్వారా భోజనాలు ఇప్పించాడు అన్నాడంట. ఇంకొక ఆయన ఏమన్నాడంటే ఐజక్ గారు పైకి వెళ్ళి ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రార్థనల వల్ల అని, అంటే ముఖస్తుతి ప్రార్థన చేసేస్తారు కొంతమంది. అట్లాగా మీరు ఏమనుకోవద్దు, మీ తాత మీ ముత్తాత మీ అమ్మ మీ నాన్న కాదు, యేసుక్రీస్తు ఆయన ద్వారానే వెళ్తాం. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఈ కార్యం చేసి సుమారు ఎంతకాలం అయింది? అంబేద్కర్ గారిది ఎన్నో జయంతో చెప్తున్నారు కానీ యేసుక్రీస్తు ఎన్నో గుడ్ ఫ్రైడే చెప్పరా? ఎన్ని సంవత్సరాల క్రితం 2025 సంవత్సరం. యేసుక్రీస్తు ఎంత కాలం క్రితం చనిపోయాడు. ఆయన చేసిన ఆ 9 గంటల నుంచి 3 గంటల దాకా ప్రభువు చూపిన విధేయత ఈ రోజు మన జీవితంలో పనిచేస్తుంది. మరి ఎక్కువగా మరి నిశ్చయంగా ఆ తోటలో ఆదాము చేసిన పాపం ఇప్పటికీ ప్రపంచంలో పనిచేస్తుంది. ఆ తోటలో ఆ రోజు తిన్నాడు, ఇప్పటికీ మన ఊర్లో ఎవడో ఒకటి చచ్చిపోతున్నాడు. ఆదాము ఏదేనులోంచి వెళ్తున్నాడు, క్రీస్తు పరలోకం నుండి వెళ్తున్నాడు. కాబట్టి క్రీస్తుది గొప్ప కార్యం. యథార్థత అంటే ఇదే. ఇక నేను ఈ కీర్తనని చెప్పక్కర్లేదు, ఈ ఒక్క వచనం చాలు, మీరు బతికేస్తారు. ఎందుకంటే ఈ కీర్తనలో ఏమన్నాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? అవును, అందుకనే మేము పునాదులు బాగు చేస్తాం. పునాది పాడైపోతే ఆవిడ ఏం చేయలేడండి. అసలు ఈ ఫౌండేషన్ పోయింది సంఘాల్లో ఈ ఫౌండేషన్ పోయి ఇప్పుడు ఏమనుకుంటున్నారు, కొండెక్కి ప్రార్థన చేస్తే ఉద్యమం వచ్చేద్ది అన్నాడు ఒక ఆయన. కొండెక్కి ప్రార్థన చేసిన ఉద్యమం రాదు, కొండ కింద దీక్ష చేసిన ఉద్యమం రాదు. ఉద్యమం అనేది ఫౌండేషన్ లో ఉంది. ఫౌండేషన్ ఇట్ సెల్ఫ్ వాజ్ అండర్ డిస్ట్రక్షన్. అసలు పునాదే నిర్మూలం అయిపోయింది సంఘాల్లో. పునాది సత్యాలు అనే పుస్తకం కొనండి, అందులో ఈ పునాది ఉండదు. ఇప్పుడు ఎవరైనా రాస్తే, ఇంతకుముందు రాసిన వాళ్ళు బాగా రాశారు. పునాది సత్యాలని చెప్పేవాళ్ళు చాలా మంది అసలు పునాది చెప్పట్లేదు. అసలు పునాది ఇదే. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? మన పునాది ఏది? యేసుక్రీస్తు మరణం. మన పునాది ఏది? యేసుక్రీస్తు విధేయత. మన పునాది ఏది? ఆయన చేసిన ఒక్క పుణ్యకార్యం. ఈ రోజు కూడా ప్రభువు ద్వారానే వెళ్తాను అంతే. నేను బీటెక్ చేశా, కానీ యేసుక్రీస్తు ద్వారానే నేను చక్కగా ఆలోచించగలుగుతాను. నేను బైబిల్ బాగా చదివాను, యేసుక్రీస్తు ద్వారా నేను ఒక అద్భుతమైన రెవల్యూషన్ చెప్పగలుగుతాను. నేను బండి బాగా డ్రైవ్ చేస్తున్నాను, లైసెన్స్ కూడా ఇచ్చింది గవర్నమెంట్ కాదు, నేను యేసుక్రీస్తు ద్వారానే బండి బాగా డ్రైవ్ చేస్తాను. అట్లాగూ ఆ పునాది ఉంటే మేలు, ఆ పునాది లేకపోతే పునాదులు పాడైతే నీతిమంతులు ఏం చేయగలరు? ఒకడు నాకు చెప్తున్నాడు, నువ్వు కొండకు పారిపో అంటున్నాడంట. కొండకు పారిపోయినా మరణం వస్తుంది, నేను మెలుకుకున్న మరణం వస్తుంది, నేను ఏం చేసినా మరణం వస్తుంది. కానీ ఇప్పుడు నాకు పారిపో అని ఎవరు చెప్పొద్దు, ఎందుకంటే నేను ఎక్కడున్నా ప్రభువు నన్ను కాపాడుకుంటాడు. నీ మీద చాలా మంది విల్లు ఎక్కుపెట్టి ఉన్నారు అని చెప్పిన వాళ్ళు నన్ను ఏం చేయలేరు. యెషయా గ్రంథం 54:17 ప్రకారం నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. ఎందుకు వర్ధిల్లదు? ఆయన జీవిస్తున్నాడు, నేను జీవిస్తున్నాను. నా డే వచ్చేంత వరకు నా మీద ఎవడో చెయ్యలేడు. ఆయన నిరీక్షణ కలిగి మనం మాట్లాడాలి. అర్థమైంది మీకు? రైట్. ఈ ఉదయకాలం మీ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించిన గాక. యథార్థతకి ఎన్ని మార్కులు ఎత్తారు చెప్పండి? నీతికి ఎన్ని మార్కులు ఎత్తారు? నీతికి మీరు 100కు 100 మార్కులు వేయాలంటే మీరు యథార్థతకు మార్కులు వేయాలి. ఓకేనా? యథార్థంగా ఉందా? ఎప్పుడు ఇలా అనుకోండి, ఈ రాత్రి వరకు మీరు నిరీక్షణతో కనిపెట్టండి. ఇలాగే అనుకుంటాం, ఈ రోజంతా అలాగే అనుకోండి, యేసుక్రీస్తు ద్వారానే వెళ్తాను, యేసుక్రీస్తు ద్వారానే వెళ్తాను, ఆయన చేసిన కార్యం చాలు, ఆయన చేసిన కార్యం చాలు,
ఆయన చూపిన విధేయత చాలు అనుకోండి, ఈ రాత్రి ఈ సాయంకాలంలో ప్రభు మీ జీవితం మిరాకిల్ చేస్తారు. మిరాకిల్ జరిగినాక మీరు ఏం చేస్తారు చెప్పండి? లడ్డు మిఠాయి కొనిపిస్తా, కమ్మని పాలు త్రాగిస్తా, జోజో పాప ఏడవద్దు, ఆదివారం పలహారం తీసుకురండి, ఓకేనా? ప్రభు ఈ తలం మన కొరకే దీవించును గాక. ఆమె 11వ కీర్తన నుంచి ప్రభు 11వ కీర్తన 7వ వచనం నుంచి యెహోవా నీతిని ప్రేమించేవాడని, ఆయన నీతిమంతుడైన ఆయన నీతిని ప్రేమించేవాడని, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారన్న వచనాన్ని జ్ఞాపకం చేస్తూ నీతి మరియు యథార్థత అనే విషయాల గురించి ప్రభు యొక్క ఉదయకాల మంది వర్తమానం ద్వారా మనతో మాట్లాడారు. నీతి యథార్థత అనగా అది యాజకుని యొక్క ఏఫోదులో ఉన్నటువంటి ఊరిము తమ్మీము లని, ఊరిము అనగా అది వెలుగు లేదా నీతి అని, తుమ్మీము అనగా అది యథార్థత లేదా నిష్కాపటత్యం అని ప్రభు జ్ఞాపకం చేశారు. ఆదాము ద్వారా చేసినటువంటి ఒక్క అపరాధం వల్ల ఏ విధంగా అయితే మరణం ఏలుతుందో, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి పుణ్యకార్యం ద్వారా పాపం నుంచి మనందరం మరణంలోంచి జీవంలోకి దాటినటువంటి మనం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మనం ఏలగలమని, మనం చేసే క్రియ ఆ రోజున ధర్మశాస్త్రం ప్రవేశించినందువల్ల మరణం ఏలలేదు, కానీ ఆదాం నుంచి మోషే వరకు కూడా మరి ధర్మశాస్త్రం లేనప్పుడు కూడా వారి క్రియలు అనేవి క్రియల వల్ల వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడడానికి ప్రయత్నానికి ముందుగానే ఏ విధంగా వారి మీద మరణం వెళ్ళిందో, ఈ రోజు యేసు ప్రభు చేసినటువంటి పుణ్యకార్యం ద్వారా మాత్రమే మనం మరణంలో జీవంలోకి దాటినటువంటి మనము ఆయన చేసిన పుణ్యకార్యాన్ని నమ్మడమే అది యథార్థత అని, దాని ద్వారా మనం అద్భుతాలకి అన్నిటికి కూడా మనం అర్హులం అయ్యామన్నది యథార్థతను ప్రభు జ్ఞాపకం చేశారు. దాన్ని నమ్మడమే అది యథార్థత అని. కాబట్టి మనం చేసే మంచి చెల్లు వల్ల ప్రభు దేవుడు ఏదో చేస్తాడన్నది కాదు, కానీ యేసు ప్రభు చేసినటువంటి అపరాధాల నిమిత్తం ప్రభు చేసినటువంటి పుణ్యకార్యం ద్వారానే ఇప్పుడు మనకి జీవం కలిగిన నిశ్చయంగా కలుగుతుందని, అలాగే మరింత ఎక్కువగా అన్న విషయాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. కాబట్టి మనం ఏదో చేసి మన ప్రభు ద్వారా మన అద్భుతాలు అనేది కాదు, కానీ కేవలం ప్రభు చేసినటువంటి పుణ్యకార్యం ద్వారానే ఇప్పుడు జీవానికి, అలాగే అన్ని అద్భుతాలకి, ప్రభువులో కలిగిన సమస్తానికి ఇప్పుడు మనం అర్హులు అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశారు. అదే యథార్థత అని ప్రభు జ్ఞాపకం చేశారు. శ్రేష్టమైన తలంపులు అందించిన సేవకులు కూడిపక్షంగా వందనాలు తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు నిలిచి వాక్యం ఇక్కడ ఉన్న దేవుని ప్రియులందరూ కూడా కూడిపక్షం వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు 11 గంటలకు దండగారిలో, సాయంత్రం 8 గంటలకి తణుకులో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. ఎవరన్నా ముగింపు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ఈ వర్తమానం ద్వారా ప్రేరేపించబడి వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే కోడికి ముగింపు చేసుకుందాం. ఆత్మాను చేసిన వాళ్ళే కాకుండా కొత్త వాళ్ళు, వాక్యం విన్న వాళ్ళు కూడా చేయండి అమ్మా ప్రార్థన. మీకు అసలు ఏం అర్థమవుతుంది అనేది తెలుస్తుంది. అవునండి, అవును. అదే నేను అందుకే అవకాశం ఇచ్చేది కూడా అందుకే అండి. ఎవరన్నా చెప్తున్నారు ప్రేరేపణ అంటే ఇంక ఆత్మాను చేసే వాళ్ళే చేయటం కాదు, మీరు వాక్యం వింటున్నారు కాబట్టి ఆ సంగతులు బట్టి చేయండి, తెలుస్తుంది అసలు వాక్యం ఎలా వింటున్నారు అనేది అన్న చెప్తున్నారు కదా. చంద్రబాబు చెయ్యి. ఎవరికి ఎక్కువ ఎంతసేపు సంతోషం ఉంటే వాళ్ళు చేయండి. ప్రసాద్ గారు, అదే ఎవరో మన ప్రశాంత్ చెయ్యి. రత్నాజీ గారు చేస్తున్నారు, చేయండి రత్నాజీ. కృపగల దేవ, కృపామయుడమైన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధానంలో చేరి ప్రభా తండ్రి నాయన
నీ సంగతులు మాకు తెలియజేసినందుకు ఉదయకాల సమయంలో ఎక్కువ చుక్కవాలి మా హృదయాల్లో నువ్వు ప్రతిరోజు కూడా ప్రభా ఉదయిస్తూ ఉన్నావు తండ్రి. అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ రోజు నువ్వు ఇచ్చిన ప్రభా తండ్రి నీ ఆత్మ సంగతులను బట్టి నీ కార్యాలను బట్టి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగో ప్రభా మనుషులు ఇదిగో తండ్రి వాయిస్ నాయన రావట్లేదండి. వస్తుంది వస్తుందండి. ప్రభా వస్తుందండి, చేయండి అన్న. స్తోత్రాలు తండ్రి నాయన ప్రభా. ఇదిగో ఆదాము చేసిన అవిధేయత వల్ల ప్రభా తండ్రి నాయన మేము మరణిస్తున్నామని తండ్రి నాయన. ఇప్పుడు వరకు మరణించిన వాళ్ళని ఆదాము ద్వారా మరణించారని తండ్రి, ఇంకా కూడా మరణం వెళ్తుందని కూడా ప్రభా నువ్వు తెలియజేసావు ప్రభా తండ్రి నాయన. ఇదిగో తండ్రి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన ఆ పుణ్య కార్యం ద్వారాగా తండ్రి ఈ రోజు తండ్రి నాయన మేము మరణం నుండి జీవంలోకి దాటి ప్రభా జీవిస్తున్నాం తండ్రి నాయన ప్రభా. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఎటువంటి నిశ్చేతను మాకు కలగజేసి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారాగా తండ్రి నాయన ప్రభా మమ్మల్ని జీవంలోకి దాటించి తండ్రి నాయన ప్రభా తండ్రి నాయన ప్రతి దానికి ప్రభా మమ్మల్ని అర్హులుగా చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇదే కాల సమయంలో కూడా ప్రభా ఆచారం గురించి ఆచారాల బట్టి గురించి కూడా ప్రభా తండ్రి ఇదిగో నాయన ప్రభా ఆచారం అంటే ప్రభా ఇదిగో ఆదాం చేసిన అవిధేయత వల్ల కూడా ప్రభా తండ్రి ఆచారాల్లో ఉంటున్నారండి. ఇంకా ఆదాము తండ్రి ఇంకా వాళ్ళ హృదయాలు ఏలుతున్నారని కూడా ప్రభా నేను చెప్పు ఉన్నావు తండ్రి నాయన ప్రభా. అవును దేవా తండ్రి, ఒకప్పుడు తండ్రి కొన్ని విషయాల్లో ఆచారాలు ఉన్నా కానీ ప్రభా ఈ రోజు తండ్రి ఈ పరిచర్య ద్వారా ప్రభా మాకు ఇచ్చిన ఇదిగో తండ్రి వర్తమానాల ద్వారాగా తండ్రి నాయన ప్రభా నాయన మమ్మల్ని ఇదిగో తండ్రి క్రీస్తు ద్వారా మేము వెళ్ళడానికి క్రీస్తు ద్వారా తండ్రి నాయన క్రీస్తే మా నీతే ఉన్నారు తండ్రి నాయన. క్రీస్తులో నుండి ప్రభా తండ్రి మేము వెళ్ళడానికి ప్రభా తండ్రి నాయన జీవన్ వెళ్ళడానికి ప్రభా నువ్వు ఇస్తున్న మాకు ఇచ్చిన కృపను బట్టి కనికరాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి నాయన. ప్రతి విషయంలో కూడా ప్రభా క్రీస్తు మాకు కేంద్రముగా ఉంచి తండ్రి నడిపిస్తూ ఉన్నారు ప్రభా తండ్రి నేను అవిధేయత కలిగి జీవించడానికి సహాయం చేస్తున్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో కూడా ప్రభా తండ్రి నువ్వు ఇచ్చిన వాగ్దానాలను బట్టి నువ్వు చేస్తున్న ఈ రోజు నువ్వు చేయబోతున్న కార్యాలను బట్టి కూడా ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి నాయన. ఆదాం నుండి మమ్మల్ని విడిపించారు, ఆ మరణంలో నుంచి మమ్మల్ని విడిపించారు ప్రభా తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో కూడా ప్రభా తండ్రి నాయన ఈ రోజంతా కూడా ప్రభా నువ్వు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నువ్వు ఇచ్చిన వాగ్దానాలను బట్టి తండ్రి ప్రభా మేము నెవరవేస్తూ ప్రభా తండ్రి మేము ఆ నోటితో పలుకుతూ ఉండగా తండ్రి నాయన నువ్వు కార్యాలను చేస్తానని ప్రభా తండ్రి చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా తండ్రి. నువ్వు చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి నాయన ప్రభా. ఇదిగో ప్రతి విధమైన తండ్రి ప్రతి ఒక్కరిలో కూడా ప్రభా తండ్రి నీ కార్యములు నువ్వు సిద్ధింప చేస్తున్నందుకు ప్రభా తండ్రి నేను ఈ కార్యం జరిగిస్తున్నందుకు కూడా ప్రభా నీకే స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి నాయన ఈ ఉదయకాల సమయంలో ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానములను ప్రభా తండ్రి నువ్వు క్రీస్తు ద్వారాగా మా హృదయాల్లో నువ్వు స్థిరపరిచినందుకు తండ్రి మేము ద్వారాగా ప్రభా తండ్రి మేము వేలడానికి ప్రభా తండ్రి మాకు ఇచ్చిన ఇదిగో నీ వాగ్దానాన్ని బట్టి తండ్రి నాయన నీకు స్తుతులు చెల్లిస్తూ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి నాయన ప్రభా ఆదాము సంబంధించిన స్వభావం నుంచి ప్రభా తండ్రి మమ్మల్ని విడిపించి క్రీస్తు స్వభావంలోకి ప్రభా తండ్రి నాయన క్రీస్తు పోలికలోకి ప్రభా తండ్రి మమ్మల్ని నువ్వు మార్చినందుకు ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన చేసిన ఆ పుణ్య కార్యము ద్వారాగా తండ్రి ఈ రోజు మేము నీతిమంతులుగా తండ్రి నాయన ప్రభా ఇదిగో తండ్రి నీ ఎదుట మేము కనబడుతున్నందుకు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ప్రభా తండ్రి నేను నీకే స్తుతులు చెల్లిస్తూ ప్రభా తండ్రి నాయన ఈ రోజంతా కూడా ప్రభా జరగబోయే ప్రతి కార్యం కూడా ప్రభా తండ్రి క్రీస్తు ద్వారాగా మేము పొందుకోవడానికి నీ సహాయమును మాకు అనుగ్రహించమని నీ కృప చూపించమని దేవా నీకే స్తుతులు చెల్లిస్తూ ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారి పుణ్యనామమున స్తుతించి ఆరాధించి ప్రభు ప్రతి కార్యం పొంది ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. వందనాలండి. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు రత్నాజీ గారికి కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని ఈ కూడికి ముగింపు చేసుకున్నాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.
అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.